ఓం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. జై గురుదేవ్, జై శ్రీరామ్. మనము ఈ గురువులు ఈ పరమాత్మనమగా కరుణా కటాక్షం ఇంకా శాంకర వేదాంత సౌరభ, ఇది శ్రీ శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామిల శిష్యులైన కుల్కర్ణి స్వాములు రాసిన పుస్తకము. ఈ పుస్తకంని బాగా మనం అధ్యయనం చేస్తే వేదాంతము, వేదాలకింత వేదాంతము, తత్వమేమి, నిజమైన గురి ఏమి, సాధనలు ఏం చేయాలా అన్నీ కూడా తెలిపడుతుంది. వీటిలోపల ఇప్పుడు మనం చేస్తూ ఉండేది కర్తృతంత్ర, వస్తుతంత్ర, 5వ ప్రకరణం. మా కన్నడ పుస్తకంలో 70వ పేజీ ఉంది. సో ఇట్లంటే ఏమి అనేది చింతించేస్తాము. ఇప్పుడు స్టడీ గ్రూప్ ఉంది. సో ఇప్పుడు కర్తృతంత్ర అంటే ఏమి అది మీరు ఎగ్జాంపుల్ ఇచ్చినా చాలు. కర్తృతంత్రకి సార్ ఈ నియమాలు చేసుకుంటూ ఇలా వెళ్ళడం సార్, సత్యం చెప్పడము, హింస చేయకుండా ఉండడం, అట్లాంటివి అంటే కర్మయోగం వెళ్ళడము డైరెక్ట్ సాధన అయితే కాదు సార్. కర్తృతంత్ర అనేది డైరెక్ట్ సాధన కాదు. ఈ కర్మయోగం ద్వారా మనం చేసుకుంటూ వెళ్ళాలి. పరంపర సాధన అండ్ సహకారి సాధనలు ఉంటాయి. కరెక్ట్. మరి అక్కడికి సాధనలోన పరంపరా సాధనలో, సహకారి సాధనలో ఆమెను ఇంకా ఇది వివేక సాధనలు ఇది వివేక వైరాగ్య, దాన్ని ఏమంటారో సాధన చతుష్టయ. ఏమది కర్తృతంత్రనా వస్తుతంత్రనా? కర్తృతంత్ర సార్. వెరీ గుడ్, అది కూడా కర్తృతంత్ర. మరి వస్తుతంత్ర సాధనలకి యావది ఎగ్జాంపుల్? శ్రవణం, మననం, ధ్యానం. అంతే. సో మనం వస్తుతంత్ర అంటే ఈ 3 పెట్టుకుంటే మనకి మిగిలిండేది, మీరు ప్రపంచంలో ఎన్ని సాధనలు ఉన్నాయి అన్ని కర్తృతంత్ర ముగిసేపాయ. ఇప్పుడు శ్రవణ మనన ధ్యానము వస్తుతంత్ర అంటారు. ఆ వస్తుతంత్ర అంటే ఏమి? మనకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం సార్. ఒక వస్తువుని చూస్తే వస్తువునిగా తెలుసుకుంటాం కదా, అలానే తెలుసుకోవడాన్ని వస్తుతంత్రం అంటారు. అందుకే ఆ పేరులోనే ఉంటుంది సార్, వస్తుతంత్ర. వస్తువుని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోగలిగేదే డైరెక్ట్ జ్ఞానం. వెరీ గుడ్. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏమైనా ఇస్తారా? నచికేతుడిది ఉంది కదా సార్, అది కూడా చెప్పొచ్చు కదా. శ్రవణం ద్వారా విన్నది విన్నట్టుగానే తనకు అర్థమైపోతుంది. అయింది. బట్ జనరల్ గా అందరికి అర్థమయ్యేట్లా ఎగ్జాంపుల్ ఇస్తే యావది ఇవ్వచ్చు వస్తుతంత్రకి? కరెక్ట్, చెప్పండి శ్రీనివాస్ గారు. 3 స్టేజెస్ ఇవ్వచ్చు, కరెక్ట్. బట్ మనకు సింపుల్ గా అందరికీ అర్థమయ్యేట్లది. బంగారాన్ని బంగారం అది చూస్తాం కదా సార్, అది అవుతుంది. తాడు పాము బంగారు ఆభరణాలు, ಮತ್ತೆ ఈ కప్పే చిప్పు వెండి, మోటు మరుము, ఇవన్నీ వస్తుతంత్ర. అంటే సార్ దేని కిందకి వస్తుంది సార్? శ్రవణం, మననం, ధ్యానం అట్లాంటి కాదు. యాక్చువల్లీ వస్తుతంత్ర అంటే మనకి డెఫినేషన్, మీనింగ్ కావాలా, మనం అర్థం చేసుకునే దానికి. ఈ ఎగ్జాంపుల్ లోపల మనకు బాగా అర్థమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. తంత్ర అంటే ఏం సార్? వస్తుతంత్ర అంటే ఆ వస్తు ఎలాగుంటుందో అలాగే నేను జ్ఞానం చేసుకోవాల వర్తు నాకు కావలసినట్లు చేసుకోనేక అయ్యలేదు, అంతే. తంత్ర అంటే అది ఒక క్రియే అనే ఒక ఇది చూపిస్తుంది, అంతే.
అట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ తాడు, పాము మీరు కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వస్తుతంత్ర ఎట్లా? ఆహ్, అది మనము తాడు అని తెలుసుకోవడమే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవాలి. అది మనం పామన్నా లేదు, ఇంకా ఏమనుకున్నా లేదు సార్. అది ఖచ్చితంగా తాడు కరెక్ట్. కాబట్టి తాడు అని తెలుసుకోవాలి. కరెక్ట్ అంతే. వేరే విధంగా అర్థం చేసుకునే దానికి లేదు. అయ్యలేదు. అక్కడ ఉండేదే తాడు. అది ఎట్లుంటుందో అట్లే నేను జ్ఞానం చేసుకోవాల వర్తు అది పాము నేను అనుకుంటే అది పాము కావాలా కదా! అథవా అది నీళ్ళు ఫ్లోయింగ్ అంట అనుకుంటే అది కావాలా కదా! పువ్వులు మాలే అంట అనుకుంటే కావాలా కదా! నేల బిరికిడిచింది అంట అనుకుంటే అట్లా కావాలా కదా! వస్తు ఎలాగుంటుందో అలా జ్ఞానం చేసుకునేది వస్తుతంత్ర. ముగిసిపాయే. ఇప్పుడు నాకిక్కడేమైనా ఫ్రీడమ్ ఉందా? నాకి అంటే ఈ వస్తువు అట్లుంది. ఇప్పుడు నాకది కాకూడదు అంట నేను అనుకుంటే అక్కడ అట్లయితుందా? లేదు సార్. ఉండదు. అయ్యలే. అయ్యలేదు. ఇప్పుడు అక్కడుండే తాడు. నేను పాము అనుకుంటే పాము అయిపోతుందా అది? అయ్యలేదు. మరి అవ్వదు. వస్తువు ఎలాగుంటే అలాగే జ్ఞానం చేసుకోవల్లా. ఇప్పుడు మరి వస్తుతంత్రం నాకు అర్థమాయా? కావలసినంతాయా? ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ అయితుంది. అన్నీ వస్తుతంత్రానే. ఇంకా కర్తృతంత్ర, వస్తుతంత్రకి ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు మనము కాకి చూస్తాము. నల్లగా ఉంటుంది. ఏ నాకు నల్లగొద్దబ్బా! తెల్లగుండాల కాకి అనుకోండి. అయితుందా? అయ్యలే. నేను అనుకోవచ్చు మనసులో. అది వస్తుతంత్ర. ఇప్పుడు మనకు ఒక వైట్ కలర్ గోడ ఉంటుంది. నేను చూస్తానబ్బా! ఇది వైట్ కలర్ గోడ అంట మనకు జ్ఞానం అయితుంది. ఏ నాకు వైట్ కలర్ వద్దబ్బా! నాకు ఈ బ్లాక్ కలర్ కావాలా? అయితుందా? అయ్యలే. ఇక్కడ నేనేమైనా దాన్ని చేంజ్ చేసుకోవచ్చా? చేంజ్ అంటే అవతల పెయింట్‌ని కొట్టి చేంజ్ చేసుకునేది వేరే. ఇప్పుడు ఆ వస్తువు అది నాకి తెల్లగుండకూడదు. నల్లగుండాల నేను మనసులో అనుకుంటే అది నల్లగా అయితుందా? వేరే వాళ్ళు చూస్తే అది తెల్లగుంది అనే చెప్తారు. దాన్ని ఇంకా మనం ఇక్కడ నాకీ ఫ్రీడమ్ లేదు. అంటే నేను దాన్ని అలాగేనే తెలుసుకోవాల. దేర్ ఇస్ నో అదర్ వే. జస్ట్ ఓన్లీ వన్ హైవే అంతే అంటారు. ఇంకా కర్తృతంత్రకి మీరు ఎగ్జాంపుల్ యావదైనా ఇయ్యండి. చెప్పత్రి మీరు. యావది కర్తృతంత్రకి ఎగ్జాంపుల్ ఇచ్చింది? ఇవి యమ నియమాలు చేసుకుంటూ సత్యం ఎప్పుడు సత్యంగా ఉంటూ, కర్మయోగం చేసుకుంటూ. హ్మ్. అవన్నీ అర్థమాయా. ఇంకా మాకు సులభంగా ఉండేది. జస్ట్ లైక్ తాడు, పాము ఉంటే ఎట్లా ఇస్తారో వస్తుతంత్రకి, కర్తృతంత్రకి అట్లా ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా? ఇప్పుడు మీరు పూజ చేస్తారు. నాకిట్లా అంటే ఇంత పుణ్యం వస్తుంది. నేనక్కడికి వెళ్తాను. కాబట్టి నేను అది ఫాలో అవ్వాలి. అట్లా. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆ! వేదంలో చెప్పే కర్మకాండ, అవును. ఉపాసనాకాండ అదే. అన్నీ కూడా కర్తృతంత్ర. అంటే దానికి నియమాల ప్రకారం ఎలా చెప్తే అలానే ఫాలో అవ్వాలి. ఇంకో కరెక్ట్. కరెక్ట్. నేను నాకు కావాల్సినట్లు నేను చేసుకుంటాను అంటే ఇక్కడ నియమాలు ఉంటుంది. ఆ నియమాలు నేను అట్లా ఫాలో చేస్తే నాకు ఆ ఫలమిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక సరస్వతి పూజ చేయాలా? ఇప్పుడు నేను ఒక గణపతి పూజ చేయాలా? లక్ష్మీ పూజ చేయాలా? అంట ఉంది. ఇప్పుడు నేను దాంట్లోపున ఏం చేయాలా? ఫస్ట్ ఎత్తుకుంటానే ఏం చేయాలా? నాకు థియరీ గుర్తు కావాలా. అంటే వాళ్ళొచ్చిందే చూడప్పా సరస్వతి పూజ చేయాల్సింటే ఇన్నోటి సామాన్లు కావాలా, ఆమెకి ఇన్ని ఇటుకలు కావాలా, ಮತ್ತೆ ఇవన్నీ కావాలా మీరు తెచ్చిపెట్టకుండా రేపు నేనొచ్చి చేస్తాను అంటారు. అక్కడికి ఫస్ట్ అది ఇనిన తక్షణ మాకు థియరీ ఆయా. ఇప్పుడు రేపు వాళ్ళు టైం ఫిక్స్ చేస్తారు. ఒక టైము. ఆ జాతకం ప్రకారమో ఏమో. అప్పుడొచ్చిందే వాళ్ళు దానన్నీ చేసుకొని 1 ఆర్ 2 అవర్స్ పూజలయితుంది. దాన్ని చెయ్యాల అది. ఇప్పుడు చేసిన తక్షణము నాకు ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ చిక్కిందా? ప్రశ్న. లేదు సార్. లేదు. మరి ఎప్పుడు చిక్కిందది? వేరే కాలంలో, వేరే దేశంలో కొన్ని ఇప్పుడే చిక్కింది. ఇప్పుడే అంటే ఇమ్మీడియేట్ ఇప్పుడే కాదు. ఇన్‌స్టంట్ కాదు. ఇప్పుడు జస్ట్ లైక్ మనకు వస్తుతంత్రలో ఆ జ్ఞానం అయిన తక్షణము రిజల్ట్స్ ఆర్ ఇన్‌స్టంట్ అండ్ ఇమ్మీడియేట్. మీరు కాచుకునే పనిలే.
ఇప్పుడు నేను చూసినానప్ప నాకు జ్ఞానం అయింది, రేపు నాకేది తాడుంట అనుభవంకి వస్తుంది చెప్తారా? చూసిన తక్షణ ఇమ్మీడియట్ నా కండ్లకి తాడుంట గొత్తయిన తక్షణము అచ్చే ఫినిష్, ముగిసిపోయి, ఇంకేం చేయాలి, అక్కడ చేసేది ఏం లేదు, కంప్లీటెడ్. ఇక్కడ అట్లా కాదు, మీరు ఫస్ట్ థియరీ తెలుసుకోవాలా, మనకి ప్రాక్టికల్ చేయాలా, మీకు ఈ రిజల్ట్ నాట్ ఇమీడియట్. ఆమెకి ఇంకొకటి, ఇది వీటిలో కొన్ని ఇప్పుడు పరము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సరస్వతి పూజ చేస్తాను, చేసిన తక్షణము నేను స్కూల్కి పోయలేదప్ప, కాలేజీకి పోయలేదు, ఎగ్జామ్ తీసుకోలేదు, నేను పాస్ అయిపోవాలి, అవుతుందా? అయ్యలేదు. ఐ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్. ఇంకా ఒకటి వీటిలో ఏమేంటే, కావాల్సింటే నేను చెయ్యొచ్చు, లేకుంటే ఈడియచ్చు, లేకుంటే వేరే తర చెయ్యొచ్చు, ఇంత పాసిబిలిటీస్ ఉంటుంది. దానికోసం ఇది కర్తృ అంట. కర్తృ వాడికి అధీనంగా ఉంటుంది. వస్తుతంత్రలో అట్లా చేసే కయ్యలే అంట. ఈ రెండు డిఫరెన్స్ మనకు గుర్తాయ. ఇప్పుడు కర్తృ అంటే అర్థమేమి, కర్తృతంత్రం ఇంకో ఇంత విడివించుకుంటామంట. చేసేవాడని సార్. అవును, అక్కడికి కర్తృ అంటే ఏముంటుంది అక్కడ? కర్తృ కర్తృ అంటే ఏమిటి చెప్తారు? చేయడం సార్, చేయడం. కరెక్ట్. చేసేది ఏంటి, ఏమేమి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్లో నేను ఈ కర్మేంద్రిని ఇంకా పని చేస్తాను, అది క్రియ కదా. కరెక్ట్. ఇప్పుడు నేనేమి చేతిలో పనిచేసాలే, కాళ్ళలో పనిచేసాలే, ఊరికే కూర్చుంటాను, ఇప్పుడు మాట్లాడుతా ఉన్నాను నేను, ఏమది? మనసు ఎప్పుడు పనిచేస్తూనే ఉంది సార్. మనసు కాదు, మాట. నేను మాట్లాడుతా ఉన్నాను, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు సార్, అది పని క్రియే కదా. ఇప్పుడు నేను చెయ్యి కాళ్ళు అల్లాడ్చాలి, చేతులు కట్టుకొని వేసాను, కాలు అల్లాడ్చాలి, కూర్చో ఉన్నాను, మాట్లాడుతా లేదు, మౌనంగా ఉన్నాను. నా మనస్సు ఏం చేస్తూ ఉంటుంది? ఆలోచిస్తూ ఉంటుంది సార్, ఏదో అక్కడికి పని క్రియే అంటే శరీరము అంటే దీనికి ఏమంటారు? కాయ, వాచ, మనస, ఈ మూడు కూడా క్రియలు చేస్తుంది. కావాల్సింటే చెప్పాలంటే మనసు ఎప్పుడు జట్లోనే ఉంటుంది. మీరు చేతుల కాళ్ళ పనిచేసేటప్పుడు మనసు దాని వెనకలు ఉండాలా, మాట్లాడేటప్పుడు మనసు దాని వెనకలు ఉండాలా. అయితే మనసే పని చేసేటప్పుడు ఇవి ఏమి చేయకుండా మనసు ఒకటే చేయొచ్చు. ఇది ఏం చేసినా పని నడుస్తుంది అంటనే చెప్పాలా. సో ఇది క్రియ లోపల ఈ మూడు ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు జ్ఞానం లోపల కూడా ఈ మూడు ఏమొద్దు, అఫ్ కోర్స్ ఇంత కావాల్సి పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ పోతా ఉన్నాను, తాడు ఉంటా, అక్కడ పాము నేను ఎదుర్కొంటాను, అప్పుడు నేను అక్కడ వాడు చెప్తాడు దా చూడదా అంట, నేను నడుచుకొని పోవాలా, వాడి చేతిలో మాట్లాడాలా, ఇదేమి క్వశ్చన్ నాకు నడుపుతా ఉన్నాను, వాడు చెప్తాడు పాము కాదప్ప అది తాడు ఉంటా, అప్పుడు నేను నా కండ్లారే చూడాల. ఇన్ని పనులు కావాలా ఇక్కడ. ఇది కూడాను స్టార్టింగ్లో కర్తృతంత్ర మాదిరినే ఉంటుంది. అయితే అక్కడ నేను కండు పెట్టి చూసిన తక్షణము అది వస్తుతంత్ర. పోనీ ఇక్కడైనా ఇంతైనా చేస్తారు కదా మీరు. ఇప్పుడు శ్రవణ మనన ధ్యానంలో ఇట్లా యావదే అయ్యేదే. మీరేమైనా నడుచుకొని పోవాలన్నా అఫ్కోర్స్ గురువు దగ్గరికి నడుచుకొని పోవాలా, లేకుంటే మీరు ఉండేటవే మీరు రేడియో లేకుంటే మీ మొబైల్ ఆన్ చేసుకుంటే అక్కడే వినొచ్చు. వింటా ఉన్నప్పుడు ఏమైతుంది? అఫ్కోర్స్ ఐ హ్యావ్ టు యూస్ మై ఇయర్స్. చదివేటప్పుడు ఐస్, దాని వెనకాల మనసు చేరింటుంది. ఇది కూడా కర్తృతంత్ర మాదిరినే ఉంటుంది. ఎక్కడి వరకు నేను చెప్తా ఉండేది మోక్ష విచారం, వేరే విచారం కాదు. ఇప్పుడు ఆ గురువులు తత్వమసి శ్వేతకేతు నువ్వే అది అయిండవు అని చెప్తా ఉంటారు. అప్పుడేమైతుంది, ఈ మనస్సు దాన్ని ఫాలో చేసుకొని పోతుంది. అంత కర్తృతంత్రనే మాదిరి ఉంటుంది. ఒక స్టేజ్ లోపున ఇవన్నీ ఇడిచేసి ఆత్ముడిగా నిలుచుకొనిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని మన నిజమైన స్వరూపం చూపెట్టేటప్పుడు ఈ శరీరము జనక మహారాజుడు కాదు, వేకింగ్ స్టేట్లో డ్రీమ్ లోపున భిక్షుకుడు కాదు, డీప్ స్లీప్ లోపున
నీ నిజమైన స్వరూపం ఉంటావు అంట చూపెట్టిన తక్షణము నేనేం చేస్తుంది మీ మనసుని అవతలతోటి ఇంకా లోపలికి పిలుచుకొని వచ్చి అవస్థల లోపలికి పిలుచుకొని వచ్చి అక్కడిని ఇంకా నేను ఆ చూపెట్టేది మాత్రం మనకి గురువు చేస్తారు. మిగిలినదైనా అక్కడ నేను తాడు ఉంటే చూసిన తక్షణం జ్ఞానమాయ అంటారు. ఇంకా మిగిలినది నాకు సంబంధం పట్టినది వాళ్ళేమో చూపిస్తారు, ఇది తాడు చూడి ఇంట. నేను చూసిన తక్షణము నాకు ఈ జ్ఞానం అయిపోతే ఇమీడియట్ రిజల్ట్ ఏమి? పాము ఉంటే ఎదుర్కొంటా ఉంటేనే వైపు నడుపుతూ ఉంటేనే స్వెట్టింగ్ అవుతా ఉంటే అన్నీ నిలిచిపోతుంది, దిగులుపై ఏడిస్తుంది. అట్లా నా నిజమైన స్వరూపం నాకు గుర్తుపెట్టుకుంటే గురువులు అంతే చేసేది. అక్కడ ఇది వస్తుతంత్ర అంట. అంటే ఈ వస్తుతంత్ర కూడా మోక్షం విచారంలో చూసేదానికి కర్తృతంత్ర మాదిరి స్టార్టింగ్లో కనపడుతున్నా ఫైనల్ స్టేజ్ లోపల అది వస్తుతంత్రం అయింది. మనం తత్వంలో నిల్చుకొనేస్తే లేదు, అట్లీస్ట్ నాకు అవస్థాత్ర విచారణ ఇంకా నేను గుర్తించినా చాలు. ఇప్పుడు అదే మనం చేసిండేది. సో ఫైనల్ స్టేజ్ది వస్తుతంత్ర అంటాం. ఇంత చాలు కావాల్సినంత. ఇక్కడ చెప్పినప్పుడు కొన్ని పాయింట్స్ నేను యాడ్ చేస్తాను. ఇక్కడ ఈ కర్తృతంత్ర వస్తుతంత్ర సాధనలు అనేది శంకరాచార్యులు వెనుకలుండే గురువులు ఈ విచారం చెప్పలేదు. ఆమెను ఇంకా శంకరాచార్య కాలంలో వాళ్ళకు ఈ విచారం అంత గొత్తలే. ఎవరు శంకరాచార్యుల దగ్గర ఆర్గ్యుమెంట్ చేస్తారో వాళ్ళకంతా గొత్తయింది. ఆమెను ఇంకా శంకరాచార్యులు నంతరం వచ్చి ఇంకా ఈ విచారాలు తిరిగా మర్చిపోయా. దాన్ని మరి మన సచ్చిదానంద సరస్వతి స్వామిలో మరి చూపు పెట్టారు. శంకరాచార్యులు అంటే ఇదేంట, శంకరాచార్యుల దిగ్విజయానికి ఇది నిజమైన ఒక ఆధారము. వాళ్ళు ఒక హై లెవెల్కి వాళ్ళని అందరినూ అప్రిషియేట్ చేసేదానికి కారణము దిస్ ఈస్ ది పాయింట్. ఎలా అంటే సాధనలు చాలా ఇంపార్టెంట్. అందరికీ గుర్తులేక అందరూ కర్తృతంత్ర సాధనలోనే మోక్షమైకి నీడుకుంటారు అయ్యలే. సో అక్కడికి మన వేదాలంటే రెండు భాగాలు, ఒకటి కర్మకాండ, ఇంకొకటి జ్ఞానకాండ. ఈ జ్ఞానకాండ అంత వస్తుతంత్రము. ఈ కర్మకాండలో ఇంకా ఒకటి ఉంది. ఇంకేది అది గొత్త మీకు? ఈ కర్మకాండలో ఇంకొకటి కర్మకాండ గొత్తు మనకి యాగ యజ్ఞాలు హోమాలు హవనాలు. అయితే మన పురాణం ప్రకారము దాన ధర్మ జప తప వ్రత నియమ ఉపాసాలు యాత్రలు గంగా స్నానాలు ఇవి చెప్తాం, అన్నీ అంతే. అక్కడికి ఇవి ఆమెకి కర్తృతంత్రాల్లో రెండు భాగాలు ఉంటున్నాయి. ఇది ఒక భాగం. ఇంకొక భాగం యావది ఏమైనా గొత్త మీకే? అదే కదా సార్, నిత్య అనిత్య వివేక వస్తు. అది కాదు, ఉపాసనాలు. జపము చేయడము, ఉపాసనం చేయడము. ఈ ఉపాసన లోపల అంతోటి క్రియేసి ఉండాలి. అయినా కూడా ఇది కర్తృతంత్రమే. అక్కడికి కర్మకాండ ఉపాసన కాండ. కర్మకాండంలోనే ఇంకొక సబ్ బ్రాంచ్ ఉంది, దాన్ని ఉపాసనే అంటారు. అది ఉపాసన అంటే శాస్త్రంలో చెప్పిన ఉపాసనలు చాలా కష్టం ఉంటుంది. అహంగ్ర ఉపాసనే, ఆమెక ఓంకార ఉపాసనే, ఇవన్నీ చెప్తారు. అవి ముందుకు మనకు బాగా అర్థమైంది. మనకు ఆ సాధనలు చాలా కష్టము కూడా. ఇప్పుడు ఎవరు చెప్పించే వాళ్ళే, చేసేవాళ్ళు లేదు. ఇప్పుడు మన కలియుగానికి జపము చాలా సులభము, అది కూడా ఉపాసనే అంటే ఇంత మనకి అర్థమాయ. అయితే ఈ వెనకల కాలం వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే, వాళ్ళు ఈ ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేను చూసిన తక్షణం అది తాడు ఉంట గొత్తైతే మోక్షం అయ్యలేదు అంటే నాకు ఆ దిగల్పు అయ్యలేదు, దానికోసము నేను అక్కడ కూర్చొని కొంచెం గట్టి చెయ్యల్లో. ఇప్పుడు వాళ్ళు తాడును చూపిస్తారు, చూసిన తక్షణం నాకు ఇమ్మీడియట్గా అన్ని దుఃఖాలు దిగులు ఆ నడక స్వెట్టింగ్ అన్ని పైడిస్తుంది. అయితే వీళ్ళు ఏం చెప్తారో కాదు, మనకి ఇక్కడ ఎగ్జాంపుల్లో అర్థమైపోతుంది. దాన్ని ఎవరు అట్లా చేయాలని చెప్పలే, మనకు అర్థమయ్యే దానికి చెప్పింది. అప్పుడు వాళ్ళేం చెప్తారు, లేదు మీకు ఆ తాడు ఉంటే ఇంకా పూర్తి జ్ఞానం కాలే, మీకు దిగులు పోలేదు, దానికోసము మీరు కూర్చోందే దాన్ని గట్టి చెయ్యల్లా. ఏమంట, అది తాడు పాము కాదు, తాడు. దీన్ని చెప్తే నొగొస్తుందో లేదో మీకు. అట్లా దాన్ని వాళ్ళేం చెప్తారో ఇట్లా ఉపాసన లోపల మన వస్తుతంత్రాలో మీకు శ్రవణం ఈయన అంటే మీకు లాభం లేదు.
అది ఊరికే థియరీ. కర్మకాండ రూపణ మాదిరి మీరు ఆ క్రియలు చెయ్యాలా. ఏం చేయాలా? ఈ పాము మాదిరి గట్ చేస్తాం కదా, అట్లా గట్ చేయాలా అని చెప్తారు. పొందుతుందా? మన అనుభవంలో ఇది ఉందా? లేదు. ఇట్లా చెప్పే వాళ్ళు ఉండరు. వాళ్ళు ఈ తాడు పాముకు చెప్పలే, మోక్షానికి చెప్తారు. అవుట్ కోసరము అట్లా చెప్పిందే కొనాకి దీనికి సమాధి దావల్ల అంట చెప్పేవాళ్ళు. ఆవణిక దీనికి పాతంజల అష్టాంగ యోగముని మనం చేర్చుకొని సాధనలు చేస్తే మోక్షం అవుతుంది. ఆవణిక దీన్ని జతికి ఉపాసనే చేర్చుకోవాలా. ఉపాసనే చేర్చుకోవాలా. అది అంతఃకరణ శుద్ధి అయ్యేదానికి మనం కర్తృతంత్ర సాధనలు వేసేసినాము. మీ కర్తృతంత్ర సాధనలు ఇంకా అప్రాణిగా మోక్షం అయ్యలే. మరి సాధనలు ఎలా చేయాలా అంటే వస్తుతంత్ర సార్ ఈ కర్తతంత్ర సాధనలు మనసుని మనం అంటే ప్యూరిఫై చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది సార్, మనల్ని మనం క్లీన్ చేసుకోవడానికి. అది ప్యూరిఫై చేసుకోవడానికి ఇంకా ఏం బెనిఫిట్ అవుతుంది? అష్టాంగ యోగా ఈ మధ్య ఊరి దగ్గర ఒక అతను హిమాలయాల నుంచి వచ్చారంట సార్ ఎవరు. క్రియా యోగాని నేర్పిస్తున్నాడు అందరికి. ఆయన అంటే మిగతా టైంలో వాళ్ళు సాధనలోనే ఉంటున్నారు, ధ్యానంలో. ఒక రోజు మంత్లీ 1 డే క్రియాయోగం అని నేర్పిస్తున్నారు. అదే శ్వాస మీద పట్టు, దానికోసం ఏదో చెప్పారు. అంటే వాళ్ళ మెయిన్ ఏమంటే, అంటే వాళ్ళ గురువులు వాళ్ళు హిమాలయాల్లో ఉన్నారంట. వాళ్ళ గురువులు మాత్రం ఇప్పుడు నిరాహార యోగులు అంట. అంటే వాళ్ళు 6 months వితౌట్ ఫుడ్ ధ్యానంలోకి వెళ్ళిపోతారంట. వీళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళాలి అంటే ఇవన్నీ చెయ్యాలి అన్నట్టు క్రియాయోగం అని యోగా అని అవి ఏవో చేస్తారు, ఎక్సర్సైజ్ అంటే అవి యోగా చేసి తను అలా చేస్తున్నారని చెప్పారు. అది నిజమేనా సార్? అలా కరెక్ట్. క్రియాయోಗ ಅನಿಂದೆ ಮೊದಲು ಅಂತ ఉండరు కొందరు. క్రియాయోగ అంటానిందే ఇక్కడ కూడా క్రియాయోగ చెప్తారు. బట్ ఆ క్రియాయోగ ఇది కాదు. వాళ్ళు ఏం చెప్తారు అంటే మన యమనియమాల్లోన ఈశ్వర ప్రణిధాన ఆమెను ఇంకా ఇంకొకటి ಯಾವುದೇ ఆ 3 వస్తుంది కోణాలోపన. ఆ 3ని చేరితే అంటే భగవంతునికి శరణయ్యేది ఆమెనిక స్వాధ్యాయము, తపస్సు, ఈశ్వర ప్రణిధాన, ఆమెనిక స్వాధ్యాయము. ఏమో ఈ 3ని చేరిందే స్వాధ్యాయము వచ్చలే, ఇంకేమో వస్తుంది. ఈ 3ని చేరి క్రియాయోగ అంట చెప్తారు. బట్ ఇది కర్తృతంత్ర సాధనే. ఇది నేను చేయకూడదు అంటే చెప్పాలే. మీరు దీన్నే కర్మయోగ రూపంలో చేస్తే మీ చిత్తశుద్ధి అవుతుంది, ఏకాగ్రత తావచ్చు. సో దాన్ని ఇంకా అంతే వర్తు వాళ్ళు దీని ఇంకా మోక్షం అయితే అంటారు. ఇంతే వ్యత్యాసం చూడండి, మాకు వాళ్ళకు అంతే. మేము ఈ సాధనలు చేయకూడదు అని చెప్పాలే, బట్ దీన్ని ఇంకా మోక్షం అయ్యాలి. మరి ఏమిటి ఇంకా అవుతుంది? శ్రవణం అంటే ఏమి? ప్రపంచం విచారం శ్రవణం చేసేది కాదు, ప్రపంచం దీన్ని న్యూస్ అనేది కాదు, ఆత్మ విచారం శ్రవణము. అది చేయాల మనం. శ్రవణం అంటే ఏమి? నిజమైన శ్రవణము, వెరిఫికేషన్ అట్ ది టైమ్ ఆఫ్ లిజనింగ్. ఇంటూనే నేను టిక్ మార్క్ వేసుకుంటా దావల్ల చిల్డ్రన్ ప్రావిజన్ స్టోర్ చెప్తుంది కదా, అలాగా. దట్ ఈస్ కాల్డ్ శ్రవణము. మననము ఉంటే అలాగనే, మననం అయితే ఉన్నప్పుడు కూడా నేను టిక్ మార్క్ వేసుకొని వస్తాను. ధ్యానము ఉంటే కూడాను అలాగేనే కాన్సన్ట్రేషన్గా చేసేది. ఈ 3 ఒకటే తరనే. దీని ఇంకా మోక్షం అయితే ఏం చెప్తారు? వీళ్ళేం చెప్తారు? వాళ్ళకి శ్రవణం ఇంకా మీకు మోక్షం అయ్యలేదు, అది థియరీ అంటే ఈ కర్మకాండాలు ఈ కర్తృతంత్ర చెప్పినట్లు వాళ్ళు చెప్పారేస్తారు. దానికోసము వీళ్ళు ఇవన్నీ చేర్చుకునేది. మీరు చెప్పిండేది ఏమో కరెక్టో, ఇట్లంతా చెప్పేవాళ్ళు ఉండరు. ఆమెను ఇంకా సాక్షాత్కారం చేసుకోవాలా అంట కొందరు. సాక్షాత్కారం అంటే ఏమి? ఇప్పుడు రామునిదో కృష్ణునిదో సాక్షాత్కారం అయితే మోక్షం అయితే ఏంట. ఇప్పుడు మన వీళ్ళు రామకృష్ణ పరమహంసలో కాళీ ప్రత్యక్షమాయ, మరి మోక్షం అయిపోయిన వాళ్ళకి లేదు. కాళీ కమ్మడిస్తూ ఉండే, వాళ్ళ చేతిలో మాట్లాడుతూ ఉండే, అంత సరే, ఇట్స్ ఎ గ్రేట్ సాధన, అదేం మీరు తీసేయద్దండి. బట్ అది పూర్తి మోక్షం కాలేదు. ఎలా అంటే మనకు కొత్తాయ ఎలా చెప్పండి, అది పూర్తి సాధన కాదు. మోక్షం అంటే అది కాదు. ఎలా మీరు ఎట్లా చెప్తారు దాన్ని? దేవుడు ఇంకా కనిపిస్తూనే ఉన్నాడు కదా అసలు. దేవుడు మనకి ఆబ్జెక్టా? ఇప్పుడు యాವ್ದು ఆబ్జెక్ట్ అవుతుందో, ఇప్పుడు దేవుడు నాకు ఆబ్జెక్ట్ అయిపోయా,
నేను నా దివ్య దృష్టిని ఇంకా చూస్తా ఉన్నాను. నాకు ఆబ్జెక్ట్ అయిపోయా అక్కడికి దేవుడు. ఎప్పుడు ఆబ్జెక్ట్ అవుతాడో వాడికి నిజంగా ఆత్ముడు అంటే ఆత్మన గుణం ఉందా అక్కడ? ఈ మనకి మనము శాస్త్రంలో చెప్పే మన ఆత్ముడు ఆబ్జెక్ట్ అవుతాడా? ఆబ్జెక్ట్ అయితే వానికి ఒక గౌరవం ఉంటుందా? ఉండలేదు. వాడు ఎప్పుడు సబ్జెక్ట్. మరి ఇప్పుడు నేను సబ్జెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలా? తోతాపురి వచ్చిందే వాళ్ళకి అద్వైత తత్వం చూపెడతాడు. ఇప్పుడు నాకు రాముడు కనపడిస్తాడు, సరే, వేకింగ్ స్టేట్లో, డ్రీమ్ స్టేట్లో, ఓకే. డీప్ స్టేట్లో మీ రాముడు వస్తాడా? ఫినిష్ అయిపోయా. దాలేదు ఉంట మీకు యావట్ని ఇంకా కొత్త ఆయనో అది మీ నిజమైన స్వరూపము అంట చూపెడతాం. చూడండి ఎంత లోపల పోతుంది ఇది. అట్లా మనం చెప్తా ఉండేది. సో ఇవన్నీ కర్తృతంత్రాలు. బట్ ఆ సాధన చేసుకున్నాను, ఆ రాముడే చెప్తాడు ముందరికి. ఇప్పుడు నువ్వు ఇక్కడి వరకు చేసిండేది ఛాయ, ఇప్పుడు నువ్వు ధ్యానం చెయ్యి అంట చెప్తాడు. ఈ కన్నంగాడు రామదాసులకి అట్లే చెప్పింది. ఇప్పుడు నువ్వు చేసిన ఇవన్నీ చాలు, జపము, ముందరికి నువ్వు అట్లా జాగకపోయిందే ధ్యానం చెయ్యి అంట. అక్కడ వాళ్ళు 6 నెలలు ఏమో చేస్తారు, అప్పుడు ముక్తులైతారు. ఇది మనకు కావాల్సిండేది. అవుట్ కోసం ఇంకొందరు చిత్త నిరోధి చేసుకోవాలా అనేది, సమాధి కావాలా అనేది. మీకు ఈ క్రియాయోగ చేస్తే సమాధి దావచ్చు, లేదు ఉంటుందిలే. ఇట్స్ ఈక్వల్ టు స్లీప్. నిద్ర మాదిరి ఉంటారు మీరు. అక్కడ మీకు మనస్సే ఉండేలే. అయితే మనస్సు తాత్కాలికంగా లయమై ఉంటుంది. నిద్రలో మనకు మనస్సు ఉండేలే, అప్పుడు బాగుంటాము. అంతవరకు మనకు ఆకలి వేయలే, దుఃఖం ఉండలే, భయం ఉండలేదు, అంతా ఒప్పుకుంటారు. లేచి మీకు తిరగా ಮತ್ತೆ మామూలు యథా ప్రకారం ఉంటుంది. అది ఇంపార్టెంట్ కాదు. నాకు ఈ తాడు కనపడిస్తే అప్పుడు నాకు పాము దిగులుండలే. నా నిజమైన స్వరూపం జ్ఞానం కావాల. ఇది ప్రత్యక్షం కాదు. ప్రత్యక్షం అంటే వచ్చి ఎదురు నిల్చుకునేది. మన నిజమైన స్వరూపానికి ఆకారం లేదు, పేరు లేదు, గంధం లేదు, కులం లేదు, గోత్రం లేదు. మరి దాన్ని ఎట్లా చూపెట్టే కయ్యలే. చూపించే వాళ్ళకు అనుభవం ఉంది, ఈనే వాళ్ళకు కూడా అనుభవం ఉంది. వాళ్ళు అది చెప్తా పోతే ఈ అవస్థాత్ర విచారణ ఇంకా అవును 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 అంటే మనం అక్కడ స్టాండ్ పాయింట్ తీసుకుంటాము. మనమందరూ గుర్తించినాము. గుర్తించేటప్పుడు వాళ్ళు చేయి పెట్టి చూడి ఇది తాడు, ఇది నేను నిజమైన స్వరూపం అంటే మనం చూపెట్టలా? లేదు. మనకు ఇద్దరికూ అనుభవం ఉండేదాన్ని ఇంకా మనం గుర్తుపెట్టాము అంతే. అయితే ఉత్తమాధికారి అక్కడ నిల్చుకొనేస్తాడు. మరి ఇంకేం చేసే పనిలే, మనం ఉత్తమాధికారి కాదే, మనం ఇవి చేసుకోద్దాం అలా. సో అక్కడికి సాధనలో అక్కడికి ఇంతాయ. సో కర్తృతంత్ర అంటారు మాయ, వస్తుతంత్ర అంటున్నారు కర్మాయ. సో కర్తృతంత్రంలో మనకి ఫ్రీడమ్ ఉంది. కర్తృ ఉంటే చేసేవాడు నేను. సో నాపై డిపెండ్ అవుతుంది ఆ ఫ్రీడమ్. ఏమి కర్తృతంత్ర చెప్పండి. ఇప్పుడు నేను ಯಾವುದೋ ఊరికి పోవాలా, నేను ఏ దారిలో అయినా వెళ్ళొచ్చు కదా సార్. అది అప్పుడు నా ఇష్టం అవుతుంది. కరెక్ట్. పోవచ్చు, పోక ఉండొచ్చు, నేను నడుచుకొని పోవచ్చు, స్కూటర్లో పోవచ్చు, సైకిల్లో పోవచ్చు, కార్లో పోవచ్చు, ఏరోప్లేన్లో ఏం కావాల్సిన పోవచ్చు, లేకపోతే పోకనే ఉండొచ్చు. ఇవన్నీ నాకి అధీనం ఉంటుంది. కర్తృ చేసేవాడికి ఫ్రీడమ్ ఇంత ఉంటుంది. వస్తుతంత్రంలో ఈ ఫ్రీడమ్ చూపించండి చూస్తాం. టార్చెస్ చూపించిన తక్షణము వద్దప్ప దాన్ని నేను బంగారు అనుకుంటాను అనుకోండి, చూస్తాం మీరు అయ్యలేదు. సో ఇంత మనకు అర్థమైతే కావాల్సినంత అయ్యా. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను, మీరు లోపల కర్తృతంత్ర యావది, వస్తుతంత్ర యావది చెప్పాల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పుస్తకాలు ఉంది, పేపర్లు ఉంది, దాన్ని సరస్వతి అంట మక్తం. ఇప్పుడు అవుట్లోపల వస్తుతంత్ర యావది, కర్తృతంత్ర యావది? కర్తృత్వంత అంటే మనము సరస్వతి అని అది ఫాలో అవడం సార్, నమ్మడం పూర్తిగా. వెరీ గుడ్, కరెక్ట్. మరి వస్తుతంత్ర యావది అంటే అది పుస్తకము అని తెలుసుకోవడం. అంటే అక్కడ పేపర్ అన్నది వస్తుతంత్ర, అది పుస్తకము వస్తుతంత్ర. చూడండి, 2 ఉంది. అయితే మన హిరీలు దాన్ని భావం చేసుకొని దానికి చెప్తారు. దాన్ని తనకూడదు, దానిపైన ఊమీకూడదు. అది సరస్వతి, సాక్షాత్ సరస్వతి. అలాగే మన వ్యవహారంలో మస్తుగా ఉంది. ఇప్పుడు దుడ్డు, దాన్ని మనము
తొన్నకూడదు, అది లక్ష్మి. లక్ష్మీనా నిజంగా? వస్తుతంత్రంలో చూడండి, అదొక పేపర్ అనేది దానికి వాల్యూ లేదా? అది 2000 రూపీస్ కావచ్చు, 5000 కావచ్చు, 10,000 కావచ్చు, వాల్యూ లేదా? ఉంది. వాల్యూ ఉంది, ఇంకా మరి మీరు పేపర్ అంటానండి. అది వ్యవహారంకి వస్తుతంత్ర. అయితే అట్లా కర్తృతంత్ర అని ఉంటుంది. నేను భావం చేసేది కర్తృతంత్ర. దానికోసము ఇక్కడ భావన, ఇమాజినేషన్, అది శాస్త్రం ఎట్లా చెప్తుందో దానిపైన మనం నమ్మకం పెట్టి, శ్రద్ధ పెట్టి, మనం అలాగా మన మనసుని అడాప్ట్ చేసుకోవాలా. దాన్ని ఇంకా మనకి మంచిదవుతుంది. అంటే ఏమిటి కోసరం అవన్నీ వస్తుతంత్ర కర్తృతంత్ర సాధనలు చెప్తారో ముందర గొత్తవుతుంది. సో ఇప్పుడు మనకు కరెక్ట్గా గొత్తాయా? వెరీ గుడ్. మీకు ఇప్పుడు కర్తృతంత్ర వస్తుతంత్ర సాధన ఏమి అనేది ఫస్ట్ క్లాస్కి అర్థమైంది. ఇంతే కావాల్సింది మనకి. ఇప్పుడు వస్తుతంత్రాకి మనకి ఎగ్జాంపుల్స్ మస్తుగా ఉంది. తాడు, పాము, కప్పే చిప్పు, వెండి, మోటుమర అంటే షార్ట్ ట్రీ, కుళ్ళుగా ఉండే ఒక మాను, మేము మనిషి అనుకుంటాము. ఆమెని ఇంకా ఓఎస్ఎస్, నీళ్ళు, ఇవన్నీ మస్తుగా ఉంది. ఇతర వస్తుతంత్రాకి ఆమెని ఇంకా తెలుగుండే గోడ, నల్లగుండే కాకి, ఇవన్నీ వస్తుతంత్ర. ఆ వస్తువు ఎలా ఉంటుందో అలా జ్ఞానం చేసుకునేది వస్తుతంత్ర. అక్కడ నాదేం లేదు. బట్ ది రిజల్ట్స్ ఆర్ ఇన్స్టెంట్ అండ్ ఇమీడియట్, అంతే. ఇక్కడ మనము కొంచెం బుద్ధి ఉపయోగించాలా. అయితే మన శాస్త్రం మన ఇంట్లోపన వివేకం కావాలా అంటాం కదా. అది పాము లేకుంటే పద్మో, అవి రెండింటికి డిఫరెన్షియేట్ చేసే వివేకం కావాలా మనకి. అట్లే మన నిజమైన నా శరీరము ఆత్మస్వరూపము ఇదొచ్చిందే, అనాత్మస్వరూపం, ఇది నా స్వరూపం కాదు అంట వివేకం ఇంకా చూడాలి అక్కడ. సో ఇంత వ్యత్యాసం ఉంది. ఏంటి కొత్తాయా? ఇప్పుడు నేను డాక్టర్ అవుతాను, అది కర్తృతంత్ర. ఇంజనీర్ అవుతాను, ప్రపంచంలో ఎన్ని పనులు చేస్తాం కదా అవన్నీ వంట చేస్తూ నేర్చుకుంటాను, కర్తృతంత్ర. కావాల్సింటే చేయొచ్చు, లేకుంటే ఇడియచ్చు, లేకుంటే వేరే రీతిలో చేయొచ్చు, ఏం కావాల్సినా చేయొచ్చు. ఇవన్నీ కర్తృతంత్రాలకి ఎగ్జాంపుల్స్ ఇస్తారు. మనకు అర్థమయ్యా చాలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు కనసు పడుతుంది. ఆ కనసు లోపల వస్తుతంత్ర యావది, కర్తృతంత్ర యావది. కనసు ఆమెకి నాకు వేక్ అయిపోతుంది, వేకింగ్ స్టేట్కి వచ్చేస్తాను. అప్పుడు దాని లోపల యావది కర్తృతంత్ర, యావది వస్తుతంత్ర? మనము డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు ఏదైతే నిజమని తెలుసుకుంటామో అది వస్తుతంత్ర. ఇలా అంటే ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అర్థం అవ్వట్లేదు సార్. అంటే అడగలేదే, నేను అడుగుతా ఉండేది డ్రీమ్ స్టేట్ అండ్ వేకింగ్ స్టేట్. ఇప్పుడు నాకు ఒక కనసు పడాయి, ఈ కనసు పడింది. ఆ కనసు లోపల నేను భిక్షుకుడు, 12 ఏళ్ళు, ఇంకా బరగాలము, వానలు లేదు, పంటలు లేదు, భిక్షమెత్తుతా ఉన్నాను. ఇది నా కనసు స్థితి. ఉండేట్లుంటే ఇమీడియట్గా మనకి అంతా ఏమి ఇంకా హెచ్చరిక అయిపోతుంది, అంటే వేకింగ్ స్టేట్కి వచ్చేస్తాను. సో ఇప్పుడు మనకి ఇంతే రెండు తీసుకుంటే వీటిలో కర్తృతంత్ర యావతి, వస్తుతంత్ర యావతి. డ్రీమ్ స్టేట్ లో ఉన్నంత సేపు మనం కర్తృతంత్రాలోనే ఉంటాం సార్. ఎప్పుడైతే అవుతామో మనకు వస్తుతంత్ర అంటే రియల్ ఏంటో అర్థమవుతుంది. మనం అది కాదు. చూడండి, ఇప్పుడు నాకు కనసు పడేటప్పుడు అక్కడ నేను భిక్షకుడు అయింటాను. వద్దొద్దు, నేనే వేకింగ్ స్టేట్ లో జనక మహారాజులో నేనే భిక్ష ఎత్తాలంటే అట్లా కావాలా కదా, అయ్యలే. దాన్ని ఇంకా అక్కడ ఎట్లు మనకు కనసు పడుతుందో దాన్ని నేను సత్యము అనుకుంటాను. నాకు పామే సత్యము అట్లా. బట్ ఎక్కడి వరకు నాకు వేకాయా అంటాను తక్షణ ఇమీడియట్గా వస్తుతంత్ర. అంత సుళ్ళు, అది పాము కాదు, తాడు. అట్లా అక్కడ నాకేమి ఆకలి కాలేదు, 12 ఏళ్ళు బరగాలం కాలేదు, భిక్షమెత్తలేదు, నేను జనక మహారాజు అంట. ఇది జ్ఞానము, ఇది వస్తుతంత్ర. ఇప్పుడు మీరు బదలాయించుకోండి, చూస్తాము వస్తుతంత్రాన్ని.
చేసేకయ్యలే. అట్లా ఈ ఎగ్జాంపుల్స్ మనకి ప్రతి దినము మన అనుభవంలో ఉండే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తా పోతే అరే ఇది కర్తృతంత్ర, ఇది వస్తుతంత్ర, మీకే కొత్త ఎక్షరం అవుతుంది. అట్లా మనకి జ్ఞానం కావాల్సింటే వస్తుతంత్రం ఇంకా జ్ఞానం ఏది. అట్లా ఇప్పుడేమైంది, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇక్కడ మనకి ద్రాష్టాంతికం లోపల దృష్టాంతమాయ ఎగ్జాంపుల్ ఆయా. ఇప్పుడు మన రియల్ లైఫ్ లోపల కర్తృతంత్ర యావది, వస్తుతంత్ర యావది. ఇప్పుడు నేనున్నాను, పాము తాడు, అదేగానే ఇక్కడ వీటిలోపల కర్తృతంత్ర యావది, వస్తుతంత్ర యావది. మన లోపల ఉన్న ఆత్ముడు వచ్చేసి వస్తుతంత్ర సార్. మనం అనేది ఈ శరీరము, ఈ కాలము, మనం చేస్తున్న ఇవంతా కర్తృతంత్ర. అంతే, ముగిసిపోయా. ఇట్లా చూడండి, ఈ కర్తృతంత్ర లోపల మనిషి నేనే ఇది, నేనేమి చూస్తా ఉన్నానో ఈ మిర్రర్ ముందు ఉండేదే నా నిజమైన స్వరూపము, ఇదే నేను సత్యము, నేను పుట్టినాను, నా లోపల 6 బదలావణలు అవుతుంది, ఒక దినం సస్తాను, ఇది దుఃఖము, నాకు ఈ దుఃఖమే జాస్తి ఉంది, ఆనందం ఎక్కడో కించిత్ ఉంది, నేను అందుకే నోరు తెరుచుకొని కూర్చోమని ఇక్కడ అనిందే. ఇట్లుంటాం కదా, ఇది కర్తృతంత్ర. ఇప్పుడు మీరు దీన్ని బదలాయించుకోవచ్చు. అయ్యయ్యో నేను తడ్డడప్ప, అయ్యో నేను నల్లుగున్నాను, ఏం కావలసినా చేసుకోవచ్చు. మీరు కావాల్సింటే వీడికి సింహం అట్లా హృదయం ఉంది అంటారు, సింహము అంటే అనుకోవచ్చు. వీడికి కావాల్సింటే ఆ మేక పులి అనుకున్నట్ల, ఆ పులి మేక అంటే అనుకున్నట్ల ఏం కావాల్సినా కావచ్చు ఇక్కడ అనుకోవచ్చు, ఇడియచ్చు. వేరే దాంట్లో నేను దొంగ అంటే అనుకోవచ్చు, ఏం కావాల్సినా అనుకోవచ్చు, చేయొచ్చు. అయితే ఒకసారి నా నిజమైన స్వరూపం గుర్తించితే, తత్వంలో నిల్చుకుంటే, ఆహా ఇది కర్తృతంత్ర, అది వస్తుతంత్ర, నా స్వరూపం అట్లా లేనే లేదు, ఎప్పుడెప్పుడు నాది ఆత్మస్వరూపుడు. అంటే ఆత్ముడు ఉంటే నేను పుట్టేవాడు కాదు, చచ్చేవాడు కాదు. ఇక్కడ బదలాయించుకోండి, చూస్తాం మీరు. నిద్ర లోపల నా స్వరూపం ఎలాగుంటుందో అలాగే అనుభవం అవుతుంది. నాకు ఓణకు కాదు, కోటి జనాలు ఎవరైనా నిద్రపోని ఆ నిద్రలో అదే అనుభవం ఉంటుంది. ఇంకా కనసుకు పోని ఆ టైంలో అది సత్యంగా ఉంటుంది. ఆమెను ఇంకా వేకింగ్ అయిన తక్షణం వచ్చే సుళ్ళు అంట కొత్త అందరికీ ఇలాగే ఉంటుంది. సో అక్కడికి కర్తృతంత్ర, వస్తుతంత్ర మనకు బాగా అర్థమయ్యే చాలింత. ఇప్పుడు నాదో ప్రశ్న, ఈ వస్తుతంత్రాల్లో ఏమైనా ఆ వస్తువుల్లో బదలావణే కావాలనా అంట నా ప్రశ్న. అంటే తాడు, పాము, నాకు ఇప్పుడు జ్ఞానం అవుతుంది. జ్ఞానం అయితే ఆ తాడులో ఏమైనా చేంజెస్ కావాలనా, ఈ పాములో ఇంకేమైనా కావాలనా అంట ప్రశ్న. వస్తువులో ఏ మార్పు ఉండదు సార్. అది మన జ్ఞానంలోనే, మనం తెలుసుకునే దాంట్లోనే ఉంటుంది. అంటే ఇది కాదు, అవును, ఏది నిజం అనేది తెలుసుకోవాలి. వెరీ గుడ్. ఇప్పుడు నాకు అయ్యే జ్ఞానం లోపల ఆ తాడుని తెచ్చి పెట్టే పనిలే మొదలే అక్కడుంది, స్వతహ సిద్ధ. అట్లా నా ఆత్మస్వరూపం అనేది మొదలే ఉందది, నాకు గొత్తులే అంతే. తాడు మొదలును ఉంది అక్కడ, బట్ నాకు గొత్తులే. నేను తప్పుగా దాన్ని పాము అనుకోని తక్షణం అయిపోవాల కదా అక్కడ, అది ఇంపార్టెంట్. అక్కడికి నాకు ఈ జ్ఞానము అయితే ఆ వస్తువు ఎలాగుంటుందో అలా చూపెడుతుందే వరకు నో చేంజెస్. తాడులోనూ ఏమి చేంజ్ చేసేలే. అక్కడ మొదలు పాము ఉండే, ఆ పాముని చంపల్లప్ప, ఆమెని ఇంకా నాకు తాడు భయం పోతుంది, చేయలనా? లేకుంటే కోలు ఎత్తుకొని పాముని పారిచ్చలనా? ఏమేమీ చేసే పనులే. దెన్ వేర్ ఈస్ ది చేంజెస్? మనసులో, వివేకంలో ఇక్కడ చేంజ్ కావాలి అంతే. ఆ వస్తువులు ఏమేమి చేంజెస్ అయ్యాలేదో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అలాగేనే నేను ఆత్మస్వరూపుడు, తప్పుగా నేను శరీరము అనుకోనాను, దానికనే నాకు ఇంత రామాయణము. అక్కడ చూడండి, ఆ వస్తువు ఎలాగుంటాలి మొదలే జ్ఞానం అయిపోతే నాకు ఈ ప్రాబ్లమే లేదు. ఇప్పుడు మీరు 12 గంటల లోపల తాడు కొత్త అంటే మీరు పాము ఉంటే తప్పు చేసుకునే ఛాన్సెస్ ఏముంటలే. అలాగా
మనం పుట్టినప్పుడే మనము నా నిజమైన స్వరూపం ఆత్ముడు ఉంటూ గుర్తుంటే ఇన్ని సాధనలు చేయాలన్నా ಮತ್ತೆ నేను చేస్తాను పుడతాను నాకు ఇంత దుఃఖం ఉంది నాకు ఇది దిగులైతుంది ఏమైనా వస్తా ఉండలే ఇప్పుడు మనకు లేదు నేను రాంగ్ నాలెడ్జ్ ఉంది ఆ రాంగ్ నాలెడ్జ్ పోవల్ల అప్పుడు రైట్ నాలెడ్జ్ వస్తే రాంగ్ నాలెడ్జ్ పోతుంది దాన్ని అవిద్య జ్ఞానము అంటారు అంతే అది ఇక్కడ మనసులో చేంజ్ అయ్యేది జస్ట్ ఒక చేంజింగ్ పాయింట్ ఈ ట్రైను పోతా ఉంటే ఈ వీళ్ళు స్టేషన్ మాస్టర్లు ఏం చేస్తారు అంటే ఆ ట్రాక్ చేంజ్ చేసేస్తారు వాళ్ళది కంట్రోల్ ఉంటుంది కదా ఒకటే గేట్ ఆ గేట్ వాల్యూ ఇట్లా తిరిగిచ్చాయంటే అది డైరెక్షనే చేంజ్ అయిపోతుంది అట్లా అంతే వర్తి మనసు లోపల నేను తప్పు భావన చేసుకోవడం భావన అది భావనే కల్పనే అది నిజం లేక ఉండొచ్చు ఇది సత్యమైన స్థితి వీటి కోసం ఇంత మనకు గుర్తాయా ఇప్పుడు మనం ఏం పనులు చేస్తున్నా అది కర్తృతంత్ర ఇప్పుడు అదే తరం ఉపాసనలు కొంచెం చెప్తారు ఆ ఉపాసనలో ఇక్కడే మనకు అంత ఇంపార్టెంట్ లేదు అయినా ఒట్టు ఒక 4 ఉపాసనలు చెప్తారు ఇవన్నీ కర్తృతంత్రనా వస్తుతంత్రనా నేను చెప్తాను ఇప్పుడు మొదలనేది సంపద్రూప భావనే మీకు అది కష్టం ఉంటుంది అవన్నీ ఏం మనకేం నెసరీ లేదు అవేం తెలుసుకోవాలంట బట్ ఎనీ ఉపాసన కర్తృతంత్ర ఎనీ క్రియ కర్తృతంత్ర అక్కడికి వస్తుతంత్ర అంటే ఈ తాడు గీడు ఎగ్జాంపుల్స్ ಮತ್ತೆ ಶ್ರವಣ మనన ధ్యానం అని ತಿಳಿస్తే మిగిలిన కర్మకాండ ఉపాసనకాండ అన్నీ కర్తృతంత్ర చెయ్యొచ్చు ఇడియచ్చు వేరే రూపంలో చెయ్యొచ్చు లేకుండా చేయకుండా ఇడిచిడచ్చు ఏం కావాల్సిన కావచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంపద్రూప భావనే తక్కువ ఉండే గుణాల లోపల దాన్ని హైలైట్ చేసిందే నేను తీసుకోలేకపోయేది అనేది ఇప్పుడు పేపర్ ఆఫ్టర్ ఆల్ ఇట్ ఇస్ ఎ పేపర్ నేను దానికి హై వాల్యూ ఇచ్చిందే ఇప్పుడు దుడ్డు అంటే హై వాల్యూ ఇచ్చి నేను చేసుకుంటాను అది 10 లక్షలు కావచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది స్టాంప్ పేపర్లో మన ఇంటిది డాక్యుమెంట్ మన ఇల్లు వచ్చిందే ఒక 3 కోట్లు కావచ్చు బట్ ఆ స్టాంప్ పేపర్లో 5 పైసలది లేకుంటే 5 రూపాయలు ఉండొచ్చు అంతే ముగిసిపాయ పేపర్ రెంట లెక్కేసుకుంటే అయితే ఇది ఆదర సో ఈ సంపద్రూప భావన అంట అది అట్లా వాళ్ళు ఏం చెప్తారు ఇక్కడ ఇచ్చే ఎగ్జాంపుల్లో మన మనసు లోపల సంకల్ప వికల్పాలు చాలా ఉంటుంది ఎప్పుడు చెడ్డదో ఏమేమో యోచన చేస్తూ ఉంటుంది అవి పోయే దానికోసము మనకి విభూతి ఉపాసన అంటే చెప్తారు ఇవి కావాల్సిండేది మనకి భగవద్గీత లోపల ప్రతి ఒక్కటి పరమాత్ముడే దానికోసము ఇప్పుడు ఆభరణాలంతా బంగారే సో మనం ఏం చేయాలా ఆభరణాలు బంగారు కాదు బట్ ఆభరణాలని ఎలాంటి నేను అది బంగారు సత్యమైన వస్తువు కాదు ఆభరణాలు సత్యమైన వస్తువు కాదు ఎలా చెప్తారు కరిగిస్తే మళ్ళీ బంగారే అవుతుంది మళ్ళీ కరిగిస్తే దాని నామ రూపము దాని గుణము అది హార ఇది గొంతుకేసుకునేది అంత పైస్తుంది నామ రూపాలు అది ఉండేలే దానికోసము ఇది అసత్యము అంటాం అయితే ఆ నామ రూపాలు కనపడాల్సింటే దాని వెనకల బంగారు ఉండల్లా నా ఇంట్రెస్ట్ అంతా బంగారు పైన వర్తో ఈ వాచారంభణం వికారో నామధేయంతో కాదు నామరూపాలు కాదు అలాగేనే నా ఇంట్రెస్ట్ ఆత్మడు నేనే అది అయ్యిండేది ఇక్కడైనా అది 2 నేను కాదు బట్ అక్కడ నేనే ఆ స్వరూపము దాన్ని ఇంకా ఈ ప్రపంచము వేకింగ్ స్టేటు డ్రీమ్ స్టేట్ అంటే ఏమంటానో అవన్నీ నామరూపాలు ఇంపార్టెంట్ కాదు అవి చేంజెస్ అయితే ఉన్నట్టుండలే అనేది మనం తెలుసుకోవాలి ఇది సంపద్రూప భావన అంటాడు మనకి ప్రపంచమంతా ఆత్మస్వరూపుడే ఉండేది ప్రపంచంలో ఆత్మని నిడిచి వేరేది లేదు ఎక్కడ చూసినా పరమాత్ముడే ఉండేది బట్ నాకు పరమాత్ముడ వెనకల రూపం కొత్తయ్యలే వాడు సూక్ష్మంగా ఉంటాడు నాకు ఆవతతో ఉండే ఆ సుపీరియర్ రూపం నాకు కొత్తయింది అప్పుడు నేను దాన్ని జ్యువెల్స్ అంట అనుకుంటాను లేకుంటే మడికే కుడికే షావ తట్ట అనుకుంటాను బట్ అది మట్టినే ఉండేది అలాగేనే ప్రపంచం అనుకుంటాను అది ఆత్ముడే ఉండేది
2 అలాగే. ఇప్పుడు నేనేం చేయాలా? వస్తుతంత్రంలో మీకు జ్ఞానం అయిపోతే ఇవి నెసెసరీ లేదు. మనకు అయ్యలేదే అవుట్ కోసరము. నాకు మనసులో సంకల్ప వికల్పాలు వస్తూ ఉంటుంది. చెడ్డది అన్నీ ఇట్లవే. అవుట్కి మన ప్రపంచంలో ఏం చేస్తారో ఈ పంచభూతాలు, ఈ ప్రపంచమంతా అయిండేది పంచభూతాలని ఇంకా యావదది ఆకాశ, అగ్ని, వాయు, జల, పృథ్వీ ఇవన్నీ దేవుని రూపంలో భావం చేయండి, దేవతల్ని భావం చేయండి అనిందే మనలోపన గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, ఆమెకు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, రాష్ట్ర దేవో భవ, దరిద్ర నారాయణ దేవో భవ, అందరూ పరమాత్మ స్వరూపులు ఉంటే భావం చేసుకునే దాన్ని సంపద్రూప భావనే కర్తృతంత్ర. నేను కవసించే ఇవన్నీ కర్తృతంత్రం. ఇప్పుడు నేనేమేమి చెప్తానో అది ఇది ఒకటి. 2వది అధ్యాస రూప భావనే అంట. ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా భావం చేసేది. ఇక్కడ నామంని బ్రహ్ముడు అంట చేసేది. రాముడు పేరు దాన్ని బ్రహ్ముడు అంట చేసేది. అయితే నిజమైంది ఇది కాదు, ఇంకా దాని వెనుకలు పోవల్లా. అయితే ఇది ఒక స్టెప్ అట్లా లేదు. ఈ సారి అట్లవంతా నామరూపాలు, దీనికి అధ్యాస రూప అంటారు. ఇంకొకటి ఈ ఫర్ ఎగ్జాంపుల్ స్టాచ్యూలు ఉంటుంది కదా, రామ, కృష్ణ, గోవింద, నారాయణుడు, దేవి విగ్రహాలు పెట్టుకొని నేను పూజ చేస్తాను, అవన్నీ దేవుని రూపంలో చేసుకుంటాను. ఇవన్నీ అధ్యాస రూప భావనలో. అదే తర మన ఉపనిషత్తులో కొన్ని సాధనలు చెప్తుంది. మనసుని బ్రహ్మ అంట అనుకో. ఆమెను ఇంకా ఆదిత్య అంటే సూర్యుడు, వాడు మనం దేవుడు ఉంటే చెప్తాము, వాడిని బ్రహ్మ అంట అనుకో. అలాంటి వాడు కూడా దేవుడే, వాడే ఆత్మ అంట అనుకో. అంటే ఇట్లా అనుకో, భావం చెయ్యి, శ్రద్ధ పెట్టు అంట చెప్తుంది. ఇంకా 3వది క్రియాయోగ నిమిత్త విశిష్ట భావ అంట. క్రియ అంట అంటే చూడండి, ఇక్కడ క్రియాయోగ వచ్చే, నేను దాన్నే చెప్పింది. ఈ క్రియాయోగ వేరే, వాళ్ళు చెప్పే క్రియాయోగ వేరే. వాళ్ళు చెప్పేది పాతంజల యోగలో క్రియాయోగ అటు వస్తుంది. నియమాల్లో కొనాది 3 తీసుకొని వాళ్ళ 3ని జాయిన్ చేసి దాన్ని సంయమం అంటే ఏమో చేసుకొని క్రియాయోగ అంటే దాన్ని కూసుకుంటారు. అది కాబట్లో కర్తృతంత్ర సాధన. దాని కర్మయోగంలో చేస్తేనే మనకు అట్లీస్ట్ బెనిఫిట్ అయ్యేదే. అంత ఇడిచి వీడు ಯಾವುದೇ సాధన చేయండి మీరు, వాళ్ళు ఎవరు ఏమైనా చెప్పని, ప్రపంచంలో ముస్లిమ్స్ చెప్పని సజ్జనరే జూటు మత్ బోలో, బట్ మీరు దాన్ని కర్మయోగంలో చేయాలా. దాంట్లో ఎక్స్పెక్టేషన్ ఏముండకూడదు. దాన్ని చేసాయంటే మీ అంతఃకరణ శుద్ధి అవుతుంది. కాన్సన్ట్రేట్, అది ఇంపార్టెంట్, అంతే వర్త్ కేవలం. ఇక్కడ ఈ స్థూలంని సూక్ష్మ లోపున మర్జ్ చేసేది. ఇప్పుడు మన ప్రపంచం సృష్టి అయింది ఎట్లయింది? ఆకాశం ఇంకా అగ్నిని ఇంకా వాయు, ఆకాశం ఇంకా వాయుని ఇంకా అగ్నిని ఇంకా జలని ఇంకా పృథ్వీ. ఇప్పుడు ఈ పృథ్వీ అంటే అదంతా జలమే. ఎలా అంటే పృథ్వీలో 25% ఉండేది, మిగిలిన 75% జలమే ఉండేది. మనకు గుర్తు ఆ ఓషన్ చూడండి ఎంత ఉందో. మీరు ప్రపంచం మ్యాప్ అంతా తీసుకుంటే ఆ ఓషన్నే 75%, ఇంకెక్కడో 25% ల్యాండ్ ఉండేది. మీకు పైన నీళ్ళు, లోపంతో పోతే పూర్తి నీళ్ళు కదా. దాన్ని ఇంకా ఆ పృథ్వీ అంటే అది జలంని ఇంకా ఉత్పత్తి అయ్యేది. ఇప్పుడు నాకు ఈ జలంని నేను తీసుకుంటే పృథ్వీని దాంట్లో ఐక్యం చేసేస్తాను. అప్పుడు నాకు ఈ పృథ్వీ లేదు, జలమే. ఇప్పుడు ఇంకా ఒక స్టెప్ పైన పోతే జలం అంటే ఏమిటి ఇంకా వచ్చింది? వాయుని ఇంకా వచ్చింది జలము. అక్కడికి జలము అంటే వాయునే. నేను ఎప్పుడు అది వాయువు ఉంటే తెలుసుకుంటానో అప్పుడు జలం నా దృష్టిని ఇంకా లేదు. అప్పుడు ముఖ్యంగా వాయువునే ఉండేది. ఎప్పుడు మీరు ముఖ్యము పెట్టుకుంటారో సెకండరీస్ ఇడిచిడొచ్చు మీరు. అట్లే మీరు పైనకి పోయేది. అట్లా కొనకి ఆ వాయువుని ఇంకా అగ్నిని ఇంకా ఆకాశమే పెద్దది. ఆకాశం ఇంకా ఎక్కడికి పోవాలా? పరమాత్ముడు. ఇవన్నీ సృష్టి చేసింది వాడు. దీన్ని క్రియాయోగ అంటే చెప్తారు. మన ఉపనిషత్తులో ఉండే క్రియాయోగ ఇది, వీళ్ళు చెప్పే క్రియాయోగ వేరే. ఆ తర్వాత ఒకటి చెప్తారు సాధనలో. మీరు ఏమైనా చేయండి, నేను వద్దునలే. ఇవన్నీ కర్మయోగ రూపంలో చేయాల, సాధన అవుతుంది. కర్తృతంత్ర, దీన్ని ఇంకా మోక్షం అయ్యాలి.
వాళ్ళు దీన్ని ఇంకానే మోక్షం అయితే తింటారో లేకపోతే సమాధి చేసుకోవాలని చెప్తారు. రెండూ కాదు. ఇవి మనకి తప్పుదావి తీసుకొని పోయేది ఇది. వాళ్ళకి ఇవన్నీ గొత్తులే. అవిటి కోసమే మనం శుద్ధమైన శంకరాచార్యులది వింటే మనకి మనకి క్వశ్చన్స్ ఉండలే, ప్రాబ్లం ఉండలే. ఆ తర్వాత ఇంకోటి మనకు గుర్తుండేది నేను చెప్తాను చూడండి. వేకింగ్ స్టేట్ నేను సత్యము అనుకున్నాను. ఇప్పుడు వేకింగ్ స్టేట్ని ఇంకా నేను డ్రీమ్ స్టేట్కి పోతే అరే ఇది సత్యం కాదు, అక్కడ ఇంకొక తర సత్యము ఉంటుంది, అదే సత్యము అని ఇచ్చే కొనకు అదే కాదు. మరి నా నిజమైన స్వరూపం ఇక్కడ డీప్ స్లీప్. అప్పుడు ఏమైతుంది, వేకింగ్ స్టేట్ని ఇంకా నేను డ్రీమ్ స్టేట్ని బాగా మననం చేసి థింక్ చేస్తే ఈ వేకింగ్ స్టేట్ డ్రీమ్ స్టేట్లో ఐక్యమవుతుంది. అప్పుడు నాకు వేకింగ్ స్టేట్ లేదు. ఆమెను ఇంకా డ్రీమ్ స్టేట్ని పెట్టుకొని దాన్నే మననం చేసే అంటే ఆ డ్రీమ్ స్టేట్ కూడా సత్యం కాదు, అది డీప్ స్లీప్ లోపల మర్జ్ అయితే ఉండేదే డీప్ స్లీప్. స్లీప్ అంటే అక్కడ నిద్ర కాదు, ఆత్మస్వరూపంగా ఉంటాం మనం అక్కడ. అంటే అది గుర్తించే అంటే ఇవన్నీ లయమైపోతుంది. నేను బంగారం ఉంట కనుకుంటే ఆభరణాలు లయమైతుంది అంటే నాకు కనపడకూడదు ఉంట కాదు, కనపడినే. బట్ కనపడిస్తే దాని నిజమైన రూపం అది కాదు. అంత నాకు జ్ఞానం ఉంటుంది. ఇంకేం కావాలి మనకి? ఇప్పుడు చూడండి, ఇంకొక చెప్తాను నేను. సూర్యుడు పుడతాడు, నెత్తిపైన వస్తాడు, సాయంకాలం అయితే ముడుగుతాడు. ఇది వ్యవహార దృష్టి. పరమార్థ దృష్టి ఏమి? సూర్యుడు పుట్టేలే, ముಳುగేలే, మధ్యాహ్నం పొద్దు నెత్తిపైన వచ్చేదు లేదు. మరి నాకు జ్ఞానమైంది. ఇప్పుడు సూర్యుడు పుట్టేలే, ముಳುగేలే అంట. అయినా నాకు ఇట్లా కనపడుతున్నా, నాకు దాంట్లో సత్యత్వం లేదు. వ్యవహారంగా నేను చేసుకొని పోతాను. అయ్యే తెల్లవారైంది లేయండపా, రాత్రి అయింది పడుకుంటాం భోంచేసి అనిందే, అలా వ్యవహారం చేస్తావా? బట్ నాకు దాని వెనుకది రియల్ ఫ్యాక్ట్ ఐ నో ఎగ్జాక్ట్లీ. నాకు దాన్ని ఇంకా దుఃఖమయ్యలే. అట్లా మనకు ఆత్మజ్ఞానం అయినాను. ఇప్పుడు మరి బంగారు అనేది తెలుసు, అయితే ఆభరణాల రూపంలో ఉంది, ఇది వ్యవహారము. అయినా నాకు దాంట్లో నా మోహం పెట్టిస్తుంది. నాకు ఆభరణాల పైన మోహం ఉండే, ఇప్పుడు ఆభరణాల పైన మోహంలే. ఎలా? నా దగ్గర బంగారు ఉంది, మీకు ఆభరణాలు కట్టుకొని ఏం కావాలా? అది కరిగిస్తే పోతుంది, ఉంటుంది, తిరిగి చేవిస్తే వస్తుంది. అలాగే ఈ ప్రపంచము మనకు ముఖ్యం కాదు, దాని ఎనుకుతుంటుండే ఆ ఆధారము, దానికి అధిష్టానము అంటారు, అది దానికి ఇంపార్టెంట్. ఇలా ఇక్కడ ఇది బదలావణೆ మనకు కనపడిస్తామని ఏం తొందరలే, పుట్టిండొచ్చు, బదలావణలు కావచ్చు, ఏమైనా కూడా నాకు ఇది ఇంపార్టెంట్ కాదు. నేను తెచ్చేవాడు కాదు, అనుభవం ఉంటుంది. సూర్యుడు పుట్టేవాడు కాదు, మునిగేవాడు కాదు, అందుకొస్తుంటే చాలు. అలా. సో ఇది ఒకతార. ఇంకా కర్మాంగ సంస్కార అంటారు. నేను ఎలాంటి పుస్తకంలో ఉంది, మీరు చదివినప్పుడు మీకు అర్థమయ్యలేదు, నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అంతే. ఇవే మనకు నెసరీ లేదు. ఈ కొన్ని సంస్కారాలు చేస్తారు, ఈ కొన్ని క్రియల లోపల, ఈ కర్మకాండ లోపల ఇట్లా ఉంటుంది. మొగుడు పెండ్లాంకి ఒక హోమ చేవిస్తారు. హోమ చేవించాక తట్టుకి నెయ్యి పూసింటారు, లేకుంటే నెయ్యి వేసింటారు. ఆ కరిగింటుంది, లేకుంటే నూనె లోపల వాళ్ళ జస్ట్ లైక్ మిర్రర్ మాదిరి వాళ్ళ చిత్రం చూసుకోవాలా, వాళ్ళ ఫిగర్ చూసుకోవాలి, వాళ్ళ ముఖం చూసుకోవాలి, మొగుడు పెండ్లాలు. ఇది ఒక సంస్కారమాయ అంటారు. ఒట్లో ఇవన్నీ కర్తృతంత్ర సాధనలు. చెయ్యొచ్చు, విడియచ్చు, వేరే రీతిలో చేయొచ్చు. సో మనకి ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఆమె ఇంకా నెక్స్ట్ మనం పోవాల్సిండేది, జ్ఞానము అనేది ఒక క్రియ కాదు, కర్తృతంత్ర ఒక క్రియ, ఒక వర్క్. బట్ జ్ఞానము క్రియ కాదు అంట చెప్తారు. అట్లా చెప్పిన తక్షణం వాడేం చెప్తాడు, కరెక్ట్, కర్మకాండ లోపల భావం చేయాల, శ్రద్ధగా వాళ్ళు శాస్త్రంలో ఏం చెప్తారో దాన్ని నమ్ముకోవాలా, అట్లా చేయాల. ఇప్పుడు నీకు స్వర్గం కావాలా, నమ్ముకోవాలా, శాస్త్రం చెప్తుంది. నా అనుభవంలో లేదు, దీన్ని నమ్ముకోవాలా, శ్రద్ధగా భక్తిగా నమ్ముకొని ఆ తర్వాత ఫాలో చేయాల. ఇప్పుడు ఉపాసనే, ఆ బ్రహ్మలో కనుక్కోతాము, ఆమెకు అవంతా అయ్యిమిక తిరగా అక్కడ క్రమముక్తి కావచ్చు, లేకుండా తిరగా వాపసు తావాల, పునరావర్తనం అర్జున అంటానిందే. ఇవన్నీ భావం చేయాల. అక్కడికి మీ జ్ఞానము కూడా క్రియే అంటాడు వాడు. లేదు, భావం చేసేది కాదు, ఇది వస్తువు ఎలా ఉంటుందో అలా చూసుకోవాలా అంటారు.
ఈ జ్ఞానము కూడా మానస క్రియయే కదా అంటే వాడు ప్రశ్నిస్తాడు. వాడు లేదు అంటారు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొదలే చెప్పొచ్చు నేను. ఇప్పుడు తాడు అంట కనుక్కుంటాను కదా, అది వస్తుతంత్రనో కర్తృతంత్రనా? వస్తుతంత్ర. వస్తుతంత్రలో క్రియ లేదు. ఆ వస్తువు ఎలా ఉంటే అది చూడాలా. నా చేతిలో ఏం లేదు, కావాల్సినట్లు నేను బదలాయించుకోనేకో అట్లా లేదు. అయితే ఇప్పుడు నేను నడుచుకొని పోవాలా, నా కళ్ళను ఉపయోగించల్లా, దాని వెనకలతో మనసు చేరల్లా, అక్కడ నేను తాడు ఉంటే చూడాల్సిందే. ఇంత క్రియ అవుతుందా లేదా అంట వాడు అనేది. ఇది క్రియ ఉండొచ్చు, బట్ ఇంకా అక్కడ జ్ఞానము మనకి ఇక్కడ వాడు టార్చ్ చేసి చూపించిన తక్షణ, నా కళ్ళు చూసిన తక్షణ అది తాడు ఉంటే కొత్త అయింది కదా, జ్ఞానం వచ్చిందే వస్తుతంత్ర, అక్కడ క్రియ లేదు అంట చెప్పేది. అలాగేనే ఇప్పుడు నేను ఆత్మతత్వుడు వస్తుతంత్రుడే మనం తెలుసుకోవాల్సి ఉంటే. అయితే ఇప్పుడు నేను గురువుల దగ్గరికి పోవల్లా, క్రియ ఆయనే. ఆమెను ఇంకా వెళ్ళు గురువుల్ని మీకు పండ్లు వాళ్ళకంతా దక్షిణ ఇయ్యల్లా, గురువులు మీకు విచారాలు చెప్తారు, మీరు చెవుల్లో వినల్లా, మనసు లోపల దాన్ని అవన్నీ కూడేసుకోవల్లా, మననం చేయల్లా. ఇవన్నీ క్రియ కాలేదా అంటే వాడు అడుగుతాడు. ఉండొచ్చు, నీకు జ్ఞానం అయ్యింది, అది మాత్రం వస్తుతంత్ర, అది అంతే కావాల్సింది అంటే చెప్తా ఉన్నారు అంతే. సో మనం కళ్ళు తెరిచి అక్కడ చూస్తూ ఉంటే బై ఛాన్స్ నా ఎదురుగానే అక్కడ తాడు ఉండే, నేను ఎక్కడ పోలే, ఏమీ కాలే, నా కళ్ళతో పోయిన తక్షణము నాకు ఆ తాడు ఉంటే కొత్త అయిపోతుంది. సో శాస్త్రం కానీ లేకుంటే గురువులు కానీ ఏం చేస్తారు అంటే మనకి ఆ వస్తు తొట్టు మన మనసుని డైరెక్షన్ చేస్తారు. మనం ఆ వస్తు తొట్టు మన మనసుని అక్కడ ఫ్లో చేసేయంటే ఆ వస్తువు ఎలా ఉంటే అది జ్ఞానం అయిపోతుంది, అది క్రియ కాదు అంటారు. సో ఇంతంతు మనకు అర్థమయ్య. ఇప్పుడు సాధన విచారం వచ్చింది. సాధన విచారం లోపల ఏముంటుంది ఇక్కడ? ఇప్పుడు చూడండి, ఈ కర్తృతంత్ర వస్తుతంత్ర సాధన చరిత్ర తెలుసుకోకుంటే ఇప్పుడు ఇక్కడ అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత, శక్తి విశిష్ట అద్వైత, ఇవన్నీ వచ్చేకి ఇదే కారణము. ఇప్పుడు శంకరాచార్యులు అద్వైత ఫిలాసఫీలో, రామానుజాచార్యులు విశిష్ట ద్వైత ఫిలాసఫీలో, మధ్వాచార్యులు శక్తి విశిష్ట అద్వైత, ఇట్లంతా చెప్తారు. వాళ్ళు సత్యం ఇంకా మోక్షము అంటారు. శంకరాచార్యులు బతికినట్లే మోక్షము అంటారు. ఇవన్నీ మనకి బాగా చూపెట్టారు. యాలి ఇట్లా కన్ఫ్యూజన్ అయ్యే కారణం ఉంటే ఈ వస్తుతంత్ర కర్తృతంత్ర సాధనల్ని సరిగ్గా తెలుసుకోలేదు అనే దానికోసం. ఈ శంకరాచార్యులు, ఈ రామానుజాచార్యులు, మధ్వాచార్యులు ఏం చేస్తారంటే సాక్షాత్ శంకరాచార్యులు ఏం పుస్తకం రాస్తారో దాన్ని పెట్టుకోలే అధ్యాయానికి. వీళ్ళు ముందరికి శంకరాచార్యులు, సురేశ్వరాచార్యులు అయ్యేం ఇంకా ఎవరో గైడ్ బుక్స్ రాసిండే బుక్స్లు పెట్టుకునేసి శంకరాచార్యులు తప్పు రాసిండారు వాళ్ళ పైన తప్పు చెప్పేకపోయేసరి వాళ్ళని. అయితే వాళ్ళు భక్తిని హైలైట్ చేసిరే లేదు ఉంటానలే, మన భక్తిని ఇంకా మోక్షం అయ్యలేదు, జ్ఞానం ఇంకానే మోక్షము. అక్కడి వరకు మనం ఒప్పుకుంటాము వాళ్ళు చేసిండే పెద్ద పని, మంచి పని, అందరినీ భక్తిలు కంపించారు. బట్ తప్పు చెప్పే షురు చేశారు. యాలంటే ఇది కారణము అంటారు. సో ఇంతతో మనకు అర్థమయ్యా. సో దానికోసము ముందు వస్తున్నోళ్ళు వాళ్ళ అభిప్రాయంకి మనసులో ఎట్లెట్లు తోచునో అట్లట్లు రాస్తా పైరి. ఇది ఎట్లు తోచెట్లు రాసేది కాదో, సార్వత్రిక పూర్ణానుభవ, వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్ చూసుకోండి. మీరు ఎట్లు కావాల్సినట్లు రాయండి, చూస్తాము. పయ్యకయ్యలే మనకి ఇక్కడ ఒక మ్యాప్ ఉంది, జీపీఎస్ ఉంది. ఆ జీపీఎస్ ఎలా చూపిస్తే అలాగే నేను చూసుకోవాలి వరతో. ఇది జీపీఎస్, వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్. వాళ్ళు అది ఇడిచిరి, వాళ్ళు ఇంటలెక్చువల్ జగ్లరీ పెట్టుకోండి. వీని బుద్ధి, వీని మనసుకి ఏం కనపడుతుందో దాన్ని ఇది రైట్ అంటానే. ఇంకొకటి వచ్చే వాడు వీళ్ళప్ప నేను చెప్పేది కరెక్ట్ ఉంది ఏంటో వాడుకోటే, వీణది వాడికి పొందేలే, వాడిది వీణికి పొందేలే, ఇట్లయితా ఉంది. వీళ్ళంతా వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్, సార్వత్రిక పూర్ణానుభవ పెట్టలేదు.
అది ప్రాబ్లం అయ్యింది అంటారు. అంతటికు ఇవే. సో ఇప్పుడు మనకు సాధన విచారం నేను చెప్పింది అయిపోయా. ఇంపార్టెంట్ కావాల్సిండేది ఇక్కడ పరావిద్య అపరావిద్య అంటారు అని చెప్తారు. యూట్యూబ్ పాప మీకు ఇంకా ఈ విచారాలు గొత్తలే అవుట్ కోసము ఇదే నేను కంప్లీట్ చేయాల్సిందే చేసేస్తాను. ఇప్పుడు పరావిద్య అంటే యావది మీకేమైనా గొత్త పరావిద్య? పరావిద్యే అపరావిద్యే అంటారు. ఓకే. పర అంటే హయ్యెస్ట్. పర సంస్కృత్ వర్డ్ హయ్యెస్ట్ అంట. పరావిద్య అంటే బ్రహ్మజ్ఞానానికి పరావిద్య అంటారు. ఇంకా అపరావిద్యే తక్కువైన జ్ఞానము, ఈ కర్మకాండ ఉపాసన ఇవన్నీ పరావిద్యే అంటారు. ఇంతే, ఇంకేమీ లేదు. ఇవే ఈ విద్యా విభాగాలు అంటారు. అక్కడికి మనము కర్మకాండ చదవాల్సింటే కర్మకాండ నేను అధ్యయనం చేయాలా తెలుసుకోవాలా, వేదాలు గీదాలు ఉంటే దానికి వేదాలు ఉంటారు, 4 వేదాలు. ఆ వేదాలు చదివాల్సింటే 4 వేదాలు చదివేకెళ్ళే ఆ ఒగోరు ఒక బ్రాహ్మణులకి వాళ్ళకి ఒక కులుంని ఇంకా వచ్చేసి ఉంటుంది. ఆ వేదాలు ఉంటారు. అప్పటికే బ్రాహ్మణుని అడగండి మీరు ఎవరండి అంటే మేము ఋగ్వేద సంప్రదాయాలు, కొందరు యజుర్వేదమోళ్ళు మేము అంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ తల్లిదండ్రులు అంతా యజుర్వేదం చెప్పుకొని వస్తారు. వాళ్ళకి వేరే వేదం గుర్తుంటుంది అంత గుర్తుండలే అట్లా. ఇప్పుడు నేను దాన్ని తెలుసుకోవాల్సింటే వేదాలు తెలుసుకోవాల్సింటే వేద అంగాల్ని నేను ప్రాక్టీస్ చేయాలా. వేదంగాలు యావదే శిల్ప, కల్ప, వ్యాకరణ, నిరుక్తి, ఛందస్సు, జ్యోతిష ఇన్ని కావాలా 6. ఇవన్నీ నేను అధ్యయనం చేయాలా. నాకు సంస్కృత్ కావాలా, గురుకులంలో ఉండాలి, ఇవన్నీ నేర్చుకోవాలా. ఇవన్నీ నేర్చుకొని నేను కర్మకాండంలో చెప్పిండే యాగాలు, యజ్ఞాలు, హోమాలు, హవనాలు ఇవన్నీ మోక్షానికి ఇవన్నీ కావాలనా? వద్దు. అయితే ఇవి ఉంది, మనం లేదు అనకూడదు. ఇవి మనకి ఈ కామ్యా కర్మాలకి మనకు ఫలము అంత చూపిస్తుంది. ప్రపంచంలో చాలా జనాలు ఉండేవాళ్ళు ఇట్ల వాళ్ళే. అయితే మంది జ్ఞానకాండ ఇవన్నీ ఏం చెప్తారు? ఈ వేదాలు ఆమెక ఈ వేదాంగాలు, పురాణాలు, ఈ శ్రవణ మనన ధ్యానము లేకుండా మోక్షము జ్ఞానము ఒకటిడిస్తే మిగిలిండేదంతా అపరావిద్యే, తక్కువైన విద్యే. అది సెకండ్ గ్రేడ్ కింద ఉండేది. పరావిద్య అంటే జ్ఞానము. ప్రపంచంలో అది ఒకటే. యావది ఒకటిని తెలుసుకుంటే ప్రపంచంలో ఇంక తెలుసుకునేది యావది ఉండేలే. అది అట్లా తెలుసుకొనిస్తే అయిపోయాయి కదా. ఫైనల్ గోల్ పిహెచ్డి చేస్తే నెక్స్ట్ దెర్ ఇస్ నో అదర్ పిహెచ్డి. అది మనం చేసేస్తే అయిపోయా. అది మోక్షము అంటారు. దాని పరావిద్యే అంటారు. మిగిలిండేవంతా అపరావిద్యే, సెకండరీ. ఇది మాత్రం ప్రైమరీ అంట చెప్తా ఉన్నాను అంతే. అది అర్థమయ్యే మనకి. ఇప్పుడు మనకి జ్ఞానం ఎట్లయితుంది అంటే మన మోక్షం, మనం నిజమైన స్వరూపము ప్రతిషేధ విజ్ఞాన ప్రమాణ వ్యాపార ప్రతిషేధ నగేషన్. ఇది ఆభరణాలు కాదు, బంగారే. నేను వేకింగ్ స్టేట్లో ఉండే జనక మహారాజుడు కాదు, డ్రీమ్ స్టేట్లో ఉండే భిక్షుకుడు కాదు. నెగేషన్ అంతా తీసేసి ఇంకా నేను నా నిజమైన స్వరూపము డీప్ స్లీప్లో చూపెట్టిండారు కదా, అదే అంట చూసుకునేది. ఇది ప్రతిషేధ, నెగేషన్, టేక్అవుట్, ఎక్స్ట్రా ఫిటింగ్స్, టేక్అవుట్. ఆభరణాల్లో ఉండే నామరూపాలు తీసిడి బంగారే. అట్లా ఈ ఉపాధిని తీసిడి ఆత్మడే. ఈ 19 తీసేస్తే ఆత్మడే అంట. ప్రతిషేధ విజ్ఞానం అంటే ఈ మనసుని ఇంకా విజ్ఞానంని ఇంకా ప్రమాణ అంటే మనము ఆ పాముని చూడాల్సింటే నేను కండ్లు ఉపయోగించాలి. ఇక్కడ ఆ ప్రమాణాలు కాదు. మరి యావది ప్రమాణము? శాస్త్రమే ప్రమాణము. మనకు శాస్త్రం చూపిస్తుంది వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్ అంట. మనం అది చూసుకుంటే దీన్ని ప్రమాణము అంటారు. ఈ వీటిని ఇంకా మనకి ఆ వస్తువు ఎలా ఉంటుందో అలా జ్ఞానం అవుతుంది. ఆమెకి ఇక్కడ ఒక ఫంక్షన్ అవుతుంది, ఇక్కడ ఒక క్రియ అవుతుంది. ఇక్కడ ఈ ఆత్మజ్ఞానంలో అది ఏం కావాలా? మనకి జ్ఞానం కావాల్సింటే ఈ కర్మేంద్రియాలు, ఇది ఉపాధిలు ఉంటాం, 19 ముఖాలు. సో నేను మొదలనేసారి మిమ్మల్ని వస్తున్నప్పుడు అడుగుతుంది, కన్నడకం ఎవరిది? నాది.
శరీరం ఎవరిదే? నాది. కర్మేంద్రియాలు ఎవరిదే? నాది. జ్ఞానేంద్రియాలు ఎవరిదే? నాది. అంతఃకరణం ఎవరిదే? నాది. ఇవన్నీ మీదైతే, కన్నడకం మీదైతే, కన్నడకం విడిచి నేను దావచ్చు. అట్లే మీరు ఇవంతా నాది అని ఇంకా మీరు ఇవన్నీ ఇడిచేకి వస్తుంది ఏంటాయ అది ఉన్ని. మరి మీరెవరు? ఇది మీదాయ, మీరు ఎవరు? చూడండి, మనం యోచన చేసిండాలి ఇట్లా. అప్పుడు అర్రర్ర అవునే ఇవన్నీ నాదాయా, మరి నేను ఎవరు అంటే చెప్పినప్పుడు శాస్త్రం చెప్తుంది, అప్ప ఇదన్నీ నువ్వు ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్, ఇది నువ్వు కాదు, అనాత్ముడు, ఇది ఆభరణాలు, నామరూపాలు, దాన్ని ఇంకా దీని వెనుకలు ఉంది చూడి ఆధారము, అది నీ నిజమైన స్వరూపం ఉంట చూపెడుతుంది. సో అప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలా? నేను అట్లా చూసుకునేటప్పుడు కర్మేంద్రియాలు దాని పని స్విచ్ ఆఫ్ కావాలా. వాళ్ళు ఇది గురువులు ఆత్మతత్వం విచారం చెప్తా ఉన్నప్పుడు నా కర్మేంద్రియాలు దాని ఫంక్షన్ స్విచ్ ఆఫ్ కావాలా. ಮತ್ತೆ ఇప్పుడు మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను చూడండి. పడుకోవలసింటే ఏం చేయాలో చెప్పండి, ఏమి చేయకూడదు. అప్పుడు ఏమవుతుంది? నా కర్మేంద్రియాలు స్విచ్ ఆఫ్ అవుతుంది, జ్ఞానేంద్రియాలు స్విచ్ ఆఫ్ అవుతుంది, మనకి అంతఃకరణ స్విచ్ ఆఫ్ అవుతుంది, మనస్సు ఇంపార్టెంట్ స్విచ్ ఆఫ్ కావాలి. స్విచ్ ఆఫ్ అయిన తక్షణము నేను ఆ డీప్ స్లీప్లో ఉంటాను, అంటే నా నిజమైన స్వరూపంలో ఉంటాను. అట్లా ఇక్కడ మన మోక్షం చేసుకునేటప్పుడు గురువులు చెప్తా ఉన్నప్పుడు నాలో ఒక ఫంక్షన్ కావాలా. దీన్ని క్రియేట్ అని అంటాము, బట్ ఇది నిజంగా మోక్షం కాదు. బట్ ఇక్కడ ఏం కావాలా? ఉపాధిని విడిస్తే నేను ఆత్ముడిగా ఉంటాను. అప్పుడు నా కర్మేంద్రియాలు స్విచ్ ఆఫ్ కావాలా, అది పని చేయకూడదు. ఆమెనిక నా జ్ఞానేంద్రియాలు స్విచ్ ఆఫ్ కావాలా, విచారం వింటా ఉన్నప్పుడు, లేకుంటే మననం చేసేటప్పుడు, లేకుంటే ధ్యానం చేసేటప్పుడు. ఆమెను ఇంకా బుద్ధి, మనసు సంకల్ప వికల్పాలు ఇడిచేయడల్లా, బుద్ధి డిసిషన్ చేసేది ఇడిచేయడల్లా, చిత్తము జ్ఞాపకం చేసుకునేదాన్ని ఇడిచేయడల్లా, మెమరీ చిప్ అంటాం కదా అది. ఈ నేను అనేది కర్తృత్వ భోక్తృత్వ, నేను చేసేవాడు, ఇది కూడా అది స్విచ్ ఆఫ్ అయిపోవాలి. అయితే మీరు ఆత్మనుగా ఉంటారు. సో ఇక్కడి వరకు క్రియ, మీరు అది ఇడిచిన తక్షణము మీరే జ్ఞానంగా ఉంటారు, అది వస్తుతంత్ర. ఇక్కడి వరకు చూసే కర్తృతంత్ర మాదిరి కనపడిస్తుంది, కరెక్టే. ఇక్కడ మనం ప్రయత్నం చేయాలా, ఎఫర్ట్ వేయాలా, నేను ఇడిచేదానికి, దానికి మనం సాధన చేసింటే ఇడిచాపోతుంది. ఇప్పుడు చూడండి, ఇంట్రెస్ట్ ఉండే పిక్చర్ చూస్తూ ఉంటారు, అప్పుడు మీ కర్మేంద్రియాలు స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. మీకు ఈ చీటు కొరుకుని గొత్తయ్యలే, ఆకలిని గొత్తయ్యలేదు, మనసులో మీకు దుఃఖం ఉండే పిక్చర్ పోయే మొదలు ఆ పిక్చర్ లోపల ముడిపోయినప్పుడు మీకు ఆ దుఃఖం కూడా మీకు కనపడలేదు. ఏమైంది? అవి స్విచ్ ఆఫ్ అయింది. మనకు అట్లా ఈ ఆత్మతత్వం విచారం చేసేటప్పుడు, చదివేటప్పుడు, వినేటప్పుడు మనకు అట్లా కావాలా. అట్లయితే మీరు ఆత్మతత్వంలో నిలుస్తారు. ఇది ఒక ఫంక్షన్ అంటారు. సో కొందరు ఇంకొక 5 నిమిషాలు తీసుకుంటాను, అయిపోతుంది. ఇలాంటి చాప్టర్ ముగించేస్తాం, వెళ్ళిపోతూ ఉంటా అక్కడికి. శ్రవణ మనన ధ్యానం, ఇవి దీంట్లో కొందరు తప్పు కల్పనే చేసుకుంటారు. ఎట్లా అంటే శ్రవణం ఇంకా మోక్షం అయ్యాలి, శ్రవణము మీకు థియరీ ఆయా, ప్రాక్టికల్ ఇంకేమైనా చేయాలా. ఏం చేయాలా? అష్టాంగ యోగ చెప్పింది చేసుకోండి. ಮತ್ತೆ బరీ మీకు ఇవిట్లో అయ్యలే సమాధి పొందాలా మీరు అంటే ఇట్లంతా చెప్పేవాళ్ళు ఉంటారు. అన్ని రాంగ్ నోషన్, తప్పు. ఆమెకి ఇంకొందరు ఏం చెప్తారు, అవన్నీ కర్మకాండానికి సరే, యాగ యజ్ఞ హోమ హవనాలు పూజలు పునస్కారాలు జపాలు తపాలు విని ఇంకా ఆ తర్వాత చెయ్యల్లా. చేసి మీ ఇంకా ఫలము ఎప్పుడో దావచ్చు, దాకా ఉండొచ్చు, వేరే లోకంలో దావచ్చు, వేరే శరీరంలో దావచ్చు. ఈ జ్ఞానం లోపల అట్లు కాదు, ఇన్స్టెంట్ రిజల్ట్స్ అంట చెప్తారు. ఇది ఆత్మాయ మనకి. సో ఇంకొందరు ఏం చెప్తారు, ఈ శ్రవణము అనేది ముఖ్యము, ఆమెకు మననము నిధిధ్యాసనము ఎన్నికలతో ఉంటుంది అంటే ఏమేమంటారు. ఇది అంగి, అది ప్రైమరీ, ఇది సెకండరీ. మీరు మొదలు శ్రవణం చేసుకోవాలా, ఆమెనిక మననం చేసుకోవాలా, ఆమెనిక ధ్యానం చేసుకోవాలంటారు. తప్పు. ఇప్పుడు నాకు ఈ శ్రవణం ఇంకా మోక్షం అయిపోతే
మనన నిధిధ్యాసన అనేది లేదు. అయితే నాకు ఈ శ్రవణం కాలంలోనే మననము నిధిధ్యాసనము అయిపోతుంది. శ్రవణం అంటే ఏమి? ఊరికి వినేది. మననం అంటే ఏమి? వినిండే దాన్ని మెలికేసేది. ఈ ఆవు పైడ్చి గబగబ తినేస్తుంది. తిరగా దాని ఒక షెల్టర్కి వచ్చిందే, అది నోట్ని కడుపుని ఇంకా తెప్పించుకొని మత్తే దాన్ని బాగా నూంటుంది. ఇది మననము. మనము వినిండే దాన్ని మరి ఏకాగ్రతగా ఒక కూర్చొని మన మనసుని శాంతంగా పెట్టుకొని వాళ్ళు చెప్పిండే దాన్ని మనసులో రీకలెక్షన్ చేయాలి. మనం చేస్తాం కదా, చదివేటప్పుడు, చేసేటప్పుడు, లేకుంటే ఆ పాయింట్స్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు. అది మననము. అలా చేయాలి. అది ఈ విచారంనే చేయాల. ఏం చేయాల? వేకింగ్ స్టేట్లో ఉండే జనక మహారాజుడు నేను కాదు, డ్రీమ్ స్టేట్లో ఉండే భిక్షుకుడు కాదు. ఇవి రెండు డీప్ స్లీప్కి వచ్చేలే అంటే దీన్నే మెల్కేయాల. అఫ్ కోర్స్ ఇట్ లుక్స్ లైక్ ఏ రిపిటేషన్, బట్ ఇక్కడ రిపిటేషన్ చేసిన మీకు మోక్షమయ్యేది జ్ఞానం ఇంకనే. ఒకసారి కొనాలో మీరు ఇవన్నీ చేసి మీ మనసు లోపల బాగా బూరేసిందే, ఒక ఫైనల్ స్టేట్ లోపల యూ గెట్ స్టాండ్ పాయింట్ ఇన్ యువర్ రియల్ నేచర్. దాన్ని మేము జ్ఞానం ఉంటాము. ఇది జ్ఞానం కాదు అంటే చెప్పేది. సో అక్కడికి కొందరు ఇంకేం చెప్తారు, లేదు మీరు శ్రవణం అంటే ఇనుకోవాలా, మననం అంటే ఇవన్నీ చేయాలా, ఆమెనిక ధ్యానం చేయాలా కూర్చొని అంటారు. అన్నీ తప్పు. ఉత్తమాధికారికి శ్రవణం ఇంకానే మోక్షం అయిపోతుంది. నచికేతుడు మననం ఇంకా కావాల్సింటే వాడు తత్వమసి శ్వేతకేతుకు అవుతుంది. ఇంకా కాకుంటే ధ్యానం చేయాల. భగవత్పాదలు ధ్యానం చేసింటారు అంటారు. అట్లా ఒకే స్టేజ్ లోపనే అయితే శ్రవణం లోపనే మనన నిధిధ్యాసనం ఒట్టుగా అయిపోతుంది అంటారు. అంతే వర్తి, ఇంకేమీ లేదు. సో ఇక్కడికి ఇది కంప్లీట్ అయింది. అక్కడికి వస్తుతంత్ర కర్తృతంత్ర కంప్లీట్ అయింది. జై శ్రీరామ్.